మొత్తం మీద ఇక మంత్రివర్గ విస్తరణ పైన అటు ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర కార్యవర్గం పైన దృష్టి సారించింది ఇటు కాంగ్రెస్ పార్టీ అటు తెలంగాణ ప్రభుత్వం. ఇందులో భాగంగానే అక్కడికి అంటే ఢిల్లీకి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇక్కడ వచ్చేది అంటే తెలంగాణకు మళ్ళీ వచ్చేది ఉండే. కాకపోతే ఏంటంటే ఏఐసిసి మీటింగ్లో అంటే తర్వాత ఏఐసిసి పెద్దలతో కలిసి మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ చేయాలి, 6 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి, 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులు నింపాలనుకుంటున్నారంట. దానికి సంబంధించి కసరత్తు చేస్తూ ఉన్నారు, అక్కడ జరుగుతూ ఉంది. అయితే ఇందులో భాగంగా 5 మరి నింపితే ఏ సామాజిక వర్గాల నుంచి ఎవరిని నింపాలి ఏం కథ అనే దానిపైన కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది. మరోవైపు ఏ జిల్లాలకైతే ప్రాతినిధ్యం లేదో ఆ జిల్లాలకి ఏమైనా కేటాయిస్తారా అనే దానిపైన కూడా ఒక రకంగా చర్చ జరుగుతూ ఉంది. ఏది ఏమైనప్పటికీ తర్వాత ఒకరిద్దరి మంత్రులకు సంబంధించినటువంటి పదవులు కూడా మారేటువంటి అంటే కొంతవరకు మంత్రి అక్కడ మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా శాఖలు మారేటువంటి అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ మొత్తం మీద ఈ 6 మంత్రి పదవుల్లో 5 మంత్రి పదవులని ఫిల్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తర్వాత కొంతమంది అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ వీళ్ళందరూ కూడా ఢిల్లీలోనే మకాం వేసి అక్కడ ఏఐసిసి పెద్దలతో చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇందులో భాగంగా అంటే చాలా కాలంగా ఇక సంక్రాంతికి వస్తుంది, ఉగాదికి వస్తుంది, మళ్ళీ వస్తుంది, తర్వాత మంత్రివర్గ విస్తరణ ఇక జరుగుతుంది అని చెప్పేసి ఏడాదిన్నర అవుతుంది. ఈ నేపథ్యంలో మొత్తం మీద మంత్రివర్గ విస్తరణ జరగనున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇందులో భాగంగా మరొకటి ఏంటంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా రాష్ట్ర కార్యవర్గాన్ని విస్తరించాలి, తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్లని ఒక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లను పెట్టాలి, తర్వాత ఇక్కడ ఉపాధ్యక్షులను పెట్టాలి, ప్రధాన కార్యదర్శి కథా కార్యక్రమం ఇదంతా కూడా ఉంటుంది అని చెప్పేసి అందులో భాగంగా ఎవరెవరికి ఏమిస్తే బాగుంటుంది అనే దానిపైన కూడా విస్తృతంగా చర్చ జరుగుతూ ఉంది ఢిల్లీలో. దీనికి సంబంధించి విషయం ఒకవైపు పెడితే మరోవైపు ఇవాళ విప్లవాల పోరు బిడ్డ భువనగిరి ముద్దు బిడ్డ బెల్లి లలిత అంటే మలిదశ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో ప్రముఖంగా నిలిచినటువంటి వ్యక్తి బెల్లి లలితక్క. బెల్లి లలిత ఆమె పోరాటం, ఆమె పాట, ఆమె మాట మొత్తం కూడా తెలంగాణ కోసమే, తెలంగాణ శ్వాసగా, తెలంగాణ ఆశగా ఆమె సాగించినటువంటి పోరాటం మనం చూసుకోవచ్చు. మరోవైపు ఈ తెలంగాణ పోరాటం ఒకవైపు, సామాజిక ఉద్యమాలు ఏదైతే ఇక్కడ సారా ఉద్యమం కానీ లేకపోతే ఇక్కడ జరుగుతున్నటువంటి మహిళలపైన జరుగుతున్నటువంటి అత్యాచారాలపైన కానీ రకరకాలుగా అంటే తన గలంతో పాటతో ఈ ప్రజల్ని చైతన్యం చేసినటువంటి భువనగిరి ముద్దుబిడ్డ బెల్లి లలితక్క. అయితే బెల్లి లలిత జయంతి ఇవాళ 26వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ఉంది క్యూన్యూస్. ఎందుకంటే ఒక బీసీ సామాజిక వర్గం కుర్మ బిడ్డగా ఒక బీసీ సామాజిక వర్గంలో పుట్టినటువంటి ఆమె అంటే అప్పుడున్నటువంటి పెత్తందారులపైన అప్పుడున్నటువంటి అంటే ఎవరైతే అణచివేయబడుతున్నటువంటి బాధితుల పక్షాన్ని నిలిచి పెత్తందారులకు వ్యతిరేకంగా కొట్లాడడంతో ఆమెను 17 ముక్కలుగా నరికి చంపినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఘటన అప్పుడు జరిగింది. ఆమె మొత్తం కూడా అంటే 1997లో భువనగిరిలో తెలంగాణ కోసం మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా తెలంగాణ కోసం తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని చెప్పేసి ఒక సభ పెట్టి ఆ సభలో ప్రధాన పాత్ర వహించింది బెల్లి లలిత. ఆమె వర్ధంతి ఇవాళ, ఎందుకంటే ఆమె గురించి చాలా చెప్పుకోవాలి. ఆమె బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ ఇంకా మరికొద్ది సేపట్లో మనకు మాన్య న్యూస్లో జాయిన్ అవుతున్నాడు. మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది ఏం కథ అనేటువంటి విషయం పైన 17 ముక్కలుగా నరికి చంపినరు ఆనాటి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో కొంతమంది పెద్దల సహకారంతో ఇది జరిగింది. కొంతమంది దుర్మార్గులు అటు నయీం గ్యాంగు ఇదంతా కూడా చేసింది అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. మొత్తం మీద ఆ విషయాలన్నీ కూడా మనం మాట్లాడదాం. మరికొద్ది సేపట్లో బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ మన మాన్య న్యూస్లో జాయిన్ అవుతా ఉన్నాడు. ఆ విషయం అట్లా చూసుకుంటే మొత్తం మీద బెల్లి లలిత 26వ జయంతి సందర్భంగా ఆమెకు నివాళులర్పిస్తూ ఉంది క్యూన్యూస్. ఇక మరోవైపు జరుగుతున్నటువంటి పరిణామాలు ఇట్లా ఉంటే ఇక వర్షాలు అయితే మొత్తం మీద ముందుగానే వస్తూ ఉన్నాయి. నైరుతి ఋతుపవనాలు ఇట్లా కలుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక ఇటు సరస్వతి పుష్కరాలు, కాళేశ్వరం సరస్వతి పుష్కరాలకు సంబంధించి ఇవాళ చివరి రోజు అంటే 12వ రోజు, 26 తారీఖు కదా, ఇలా 12వ రోజు ఇవాళతో ముగుస్తాయి. నిన్న 3,50,000 మంది పోయినరంట. పోతే మొత్తం కూడా కొంచెం ఆగమాగం జగన్నాథం అన్నట్టున్నది. ఎందుకంటే పరిస్థితి ఏంటంటే ఒక 10 కిలోమీటర్ల వరకు ట్రాఫిక్ జామ్ అయింది నిన్న. చాలా భక్తులు చాలామంది ఇబ్బందులు పడ్డారు. అది ఏదేమైనప్పటికీ అంటే సరస్వతి పుష్కరాలు అక్కడ ప్రాణహిత నది
ఇటు గోదావరి నది, తర్వాత అంతర్వాహినిగా సరస్వతి నది అక్కడ పారుతుందని చెప్పేసి కాళేశ్వరం వద్ద ఏర్పాటు చేసిండ్రు. రాష్ట్ర ప్రభుత్వం కూడా దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు చేసింది. అయితే అందులో భాగంగా నిన్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తర్వాత మంత్రి సీతక్క, తర్వాత కొంతమంది అందరూ కూడా అక్కడ సరస్వతి పుష్కరాల్లో పాల్గొన్నారు, పుణ్యస్నానం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఏది ఏమైనప్పటికీ ఇంకా కొంత ఏర్పాట్లు బాగా చేస్తే బాగుంటుండే అనేటువంటి ప్రజల నుంచి అభిప్రాయం మాత్రం వస్తూ ఉంది. ఏది ఏమైనప్పటికీ ఇవాళ సరస్వతి పుష్కరాలు చివరి రోజు. ఇంకా మార్నింగ్ న్యూస్లో ముందుగా మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకుందాం. మరికొద్దిసేపట్లో బెల్లి లలిత కుమారుడు సూర్యప్రకాష్ మరికొద్దిసేపట్లో మనకు మార్నింగ్ న్యూస్లో జాయిన్ అవుతున్నాడు. ఇంకా మార్నింగ్ న్యూస్లో ముందుగా ఈనాడు దినపత్రికను చూద్దాం. పదవులపై కదలిక, త్వరలోనే పిసిసి కార్యవర్గాన్ని ప్రకటించనున్న అధిష్టానం. కేసీ వేణుగోపాల్తో సీఎం, తర్వాత పిసిసి అధ్యక్షుడు చర్చలు, మంత్రివర్గ విస్తరణపైన సమాలోచనలు. ఇవాళ మరోసారి భేటీ కానున్నారంట. మొత్తం మీద ఈ భేటీలో ఎవరిని చేద్దాం, ఏం కథ, ఎవరెవరికి ఏ పదవులు ఇద్దాం అనే దానిపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పిసిసి రాష్ట్ర కార్యవర్గానికి తుదిరూపు ఇస్తున్నారు. అతి త్వరలోనే కాంగ్రెస్ అధిష్టానం జాబితా ప్రకటించనుందని తాజా సమాచారం. పిసిసి కార్యవర్గంతో పాటు రాష్ట్ర మంత్రివర్గ విస్తరణపై ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం రాత్రి చర్చలు జరిపారు. పిసిసి కార్యవర్గం ఖరారులో ఇప్పటికే తీవ్ర జాప్యం జరిగిందని వారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. అయితే మంత్రివర్గ విస్తరణ, పార్టీ పదవులు ఆశిస్తున్న ముఖ్య నేతల గురించి చర్చించినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. అయితే మంత్రివర్గ విస్తరణ చేపడితే ఏ సామాజిక వర్గాలకు పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీఎం అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తూ ఉంది. ఇక పిసిసి కార్యవర్గంలో తొలుత వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులను మాత్రమే ప్రకటించే అవకాశాలున్నాయి. ఆ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. ఎవరెవరికంటా ఇక్కడ వర్కింగ్ ప్రెసిడెంట్లు, ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక ఆయన జగ్గారెడ్డి గారు ఉన్నట్టున్నారు, ఇంకా మొత్తం ఇది ఇంకొక 4 వర్కింగ్ ప్రెసిడెంట్లు, తర్వాత ఉపాధ్యక్షులు, పార్టీ ఉపాధ్యక్షులు, రాష్ట్రానికి సంబంధించి పిసిసి ఉపాధ్యక్షులుగా, తర్వాత ప్రధాన కార్యదర్శులుగా ఈ ప్రధానమైనటువంటి పోస్టులు ఇవి. అంటే రాష్ట్రానికి సంబంధించి, పార్టీకి సంబంధించి ఇక్కడ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ ఉన్నాడు. ఆ తర్వాత ఇప్పుడు ఉపాధ్యక్షులుగా, తర్వాత ఇది వర్కింగ్ ప్రెసిడెంట్లుగా, అటు ప్రధాన కార్యదర్శులుగా, ఇవే ప్రధానమైనటువంటి పోస్టులు కాబట్టి ఫస్ట్ వీటిని ప్రకటించాలని చెప్పేసి భావిస్తుందంట ఏఐసిసి అధిష్టానం, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం. ఈ పదవులకు పోటీ ఎక్కువగా ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్లుగా 4 లేదా 5 అవకాశం ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు సమాచారం. వీరిలో ఒక ఎమ్మెల్యే, ఒక ఎంపీ ఉండవచ్చని తెలుస్తోంది. ఇక ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ఒక్కో వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కేటాయించే అవకాశం ఉంది. అయితే ఎంపీల్లో బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ పదవిని ఆశిస్తున్నట్లు సమాచారం. తనకు ఏ పదవి ఇచ్చినా అంకితభావంతో పనిచేస్తానని బలరాం నాయక్ ఈనాడుతో తెలిపిండంట. మొత్తం మీద ఇది జరుగుతూ ఉంది. ఇక తిరుగు ప్రయాణం విరమించుకొని ఢిల్లీలోనే, అసలు యాక్చువల్గా ఇక్కడ నీతి ఆయోగ్ సభ అంటే నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్ళి ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ అసలు యాక్చువల్గా ఇక్కడ హైదరాబాద్ రావాల్సి ఉండే ముఖ్యమంత్రి. కాకపోతే ఏంటంటే ఈ మంత్రివర్గ విస్తరణ పైన, తర్వాత ఇక్కడ పార్టీలో ఉన్నటువంటి పదవులపైన చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో అక్కడనే ఉన్నాడంట ముఖ్యమంత్రి. 2 రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీకి వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం నీతి ఆయోగ్ పాలక మండలి సమావేశానికి హాజరైన అనంతరం ప్రధాని మోడీ కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రిని కలిశారు. ఇక ఆదివారం రాత్రి వరకు ఢిల్లీలోని అధికార నివాసంలోనే ఉన్నారు. రాష్ట్రానికి చెందిన పార్టీ ఎంపీలతో ఇష్టాగోష్ఠిగా సమావేశమయ్యారు. ఆదివారం రాత్రి 8 గంటలకు హైదరాబాద్ తిరిగి వెళ్లాల్సి ఉండగా ఆ తర్వాత కేసీ వేణుగోపాల్ అపాయింట్మెంట్ ఖరారవ్వడంతో రాత్రి 9:30 బయలుదేరాలనుకున్నారు. కానీ సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ ప్రయాణాన్ని విరమించుకొని ఢిల్లీలోనే ఉండిపోయారు. సోమవారం వేణుగోపాల్తో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 42% పెంచుతూ తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో రాష్ట్రానికి చెందిన బీసీ మంత్రులు, ఎమ్మెల్యేలు సోమవారం ఢిల్లీలోని ఏఐసిసి కార్యాలయంలో సామాజిక న్యాయ సదస్సు నిర్వహించబోతున్నారు. ఇందులో ముఖ్యమంత్రి పాల్గొనేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ అందుకని ఈ మంత్రి పదవులకు సంబంధించి, మంత్రి మండలి విస్తరణకు సంబంధించి, క్యాబినెట్ విస్తరణకు సంబంధించి, తర్వాత ఇక్కడ పార్టీలో ప్రధానమైనటువంటి పదవులకు సంబంధించి ఒక చర్చ జరుగుతూ ఉంది. కాబట్టి అందులో భాగంగానే నిన్న అక్కడ ఢిల్లీలోనే ఉండిపోయిండు ముఖ్యమంత్రి అని చెప్పేసి వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద అంటే ఇంకా విషయం ఏంటంటే దీంతో పాటు ఇంకేంటంటే 42% రిజర్వేషన్, బీసీ రిజర్వేషన్ 42% పెంచుతూ
తెలంగాణ శాసనసభలో ఆమోదించిన బిల్లును కేంద్రానికి పంపిన నేపథ్యంలో బీసీ మంత్రులు దీంతో సామాజిక న్యాయ సదస్సు నిర్వహిస్తున్నారంట. ఆ సదస్సులో కూడా ముఖ్యమంత్రి పాల్గొంటాడు. ఈ సామాజిక న్యాయ సదస్సు నిర్వహించడం ఒక పక్కకు అట్లా ఉంచితే, సామాజిక న్యాయము ఎప్పుడు జరుగుతుంది అనుకుంటే, ఎవరెంతో వాళ్ళకంత వాటా ఇచ్చినప్పుడు, అంటే బీసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, లేకపోతే ఓసీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, తర్వాత ఎస్సీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, ఎస్టీలు ఎంతమంది ఉన్నారో వాళ్ళకంత వాటా, మైనార్టీలు ఎంతమంది ఉంటారో వాళ్ళకంత వాటా. అంటే జనాభా దామాషా ప్రకారం ఎవరికి మేమెంతో మాకంత అనేటువంటి నినాదం ప్రకారం అట్లా ఇస్తే బాగుండేటువంటి అవకాశం ఉంటుంది. అట్లా కాకుండా అందరూ సమానమే, కొంతమంది ఎక్కువ సమానం అన్నట్టుగా ఉంటే మాత్రం అది కరెక్ట్ కాదు అనేటువంటి అభిప్రాయం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కామారెడ్డి డిక్లరేషన్లో భాగంగా 42% రిజర్వేషన్ని స్థానిక సంస్థల్లో అటు విద్యా ఉద్యోగాల్లో కల్పిస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఆ హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలు కోరుతూ ఉన్నారు. ఎందుకంటే ఒకవేళ హామీని నిలబెట్టుకోకుండా మేము ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటూ పోతాం, లేకపోతే ఇక్కడ పార్టీలో టికెట్లు ఇచ్చేటప్పుడు మేము 42% ఇస్తాము అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి తెలంగాణ ప్రజల ఆగ్రహానికి గురి కాకూడదు అనుకుంటే, తెలంగాణ ప్రజలు అంటే ఇక్కడ స్థానిక సంస్థల్లో కూడా ఇక్కడ అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీకి కొంతవరకు పట్టం కట్టాలనుకుంటే 100% 42% రిజర్వేషన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది. మరి కేంద్రం దగ్గరికి తీసుకుపోతాం, తర్వాత అక్కడ ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోయి ఇక్కడ మొత్తం కూడా అంటే కొంతమందిని డెడికేటెడ్ కమిటీని తీసుకుపోయి అక్కడ అఖిలపక్షాన్ని అన్ని పార్టీలను తీసుకుపోయి నేను మాట్లాడతానని చెప్పేసి ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు. కాకపోతే మరి దాని గురించి ఇప్పటివరకు పట్టించుకున్నట్టుగా మాత్రం కనిపించట్లేదు. కాబట్టి ఇది పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవేళ లేకపోతే 100% రేపు జరగబోయేటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో దెబ్బపడేటువంటి అవకాశం మాత్రం స్పష్టంగా ఉంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఏం చేస్తారు? నిజంగా ఇప్పుడు మంత్రి పదవులు 6 మంత్రి పదవులు ఉంటే 5 మంత్రి పదవులు నింపుతా అంటున్నారు. ఆ నింపేటువంటి మంత్రి పదవుల్లో ఎంతమంది బీసీలకు అవకాశం ఇస్తారు? ఎంతమంది బీసీలను అందులో మంత్రులుగా చేర్చుకుంటారు? నిజంగా చెప్పాలంటే 5కి 5 కూడా బీసీలకు ఇచ్చినా కానీ అడికాడికి సరిపోదు లెక్క. కాబట్టి మరి ఎంతమందికి ఇస్తారు, ఏం కథ అనేటువంటి విషయం పైన కూడా చర్చ జరుగుతూ ఉంది. అటు ఈ మంత్రి పదవులతో పాటు ఇక్కడ పార్టీకి సంబంధించినటువంటి అంశం అంటే పదవుల అంశం కూడా చర్చకు వస్తూ ఉంది. మరి చూడాలి ఏం చేస్తారు. ఉత్తమ పాలనా విధానాలతోనే వికసిత భారత్, ఆ దిశగా కృషి చేయండి. కులగణనతో వృద్ధి పదంలోకి బడుగులు. ఎన్డీఏ సీఎంల సమావేశంలో మోడీ ప్రధాని నేతృత్వాన్ని కొనియాడిన ముఖ్యమంత్రులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. మొత్తం మీద ఇక్కడ కూడా కేంద్రంలో కూడా బీసీల అంశమే ప్రధాన ఎజెండాగా నడుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీ ఫస్ట్ స్టాండ్ ఏముందంటే ఇక్కడ బీసీ అంటే కులగణన చేయడం ద్వారా విడగొట్టినట్టు అవుతుంది, కాబట్టి అట్టి విడగొట్టడానికి వీల్లేదనేటువంటి మాటను చెప్పింది. కానీ తర్వాత మనసు మార్చుకొని, ఎందుకనంటే దేశంలో కానీ ఇక్కడ రాష్ట్రంలో కానీ అత్యధికంగా ఉన్నటువంటి జనాభా ఎవరిదంటే బీసీలు. కాబట్టి బీసీలకు న్యాయం చేయకపోతే, బీసీలకు ఒకవేళ అన్యాయం చేసినట్లయితే, బీసీల డిమాండ్ని మనం నెరవేర్చకపోతే తప్పకుండా నష్టం జరుగుతుందనేటువంటి మాటను వాస్తవాన్ని అక్కడ కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా బీసీలకు సంబంధించి కులగణన అంటే బీసీలనే ఒకటేనే కాదు, కులగణన చేయడం ద్వారా బీసీలకు న్యాయం జరుగుతుందనేటువంటి విషయానికి ఒక కొలికి వచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో భాగంగా మరొక ముందడుగు వేసేటువంటి అవకాశం ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. నిజంగా ఒకవేళ ఆ ముందడుగు పడితే మాత్రం 100% మంచే జరుగుతుంది. భారతీయ జనతా పార్టీకి కూడా మంచే జరుగుతుంది. ఎందుకనంటే ఇక్కడ కులగణన చేయడంతో పాటు ఇక్కడ 33% మహిళలకు రిజర్వేషన్లు ఏదైతే అంటే అనౌన్స్ చేసినారో, ఆ అనౌన్స్ చేసిన తర్వాత ఇప్పుడు బీసీలకు సంబంధించి కూడా చట్టసభల్లో బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామనేటువంటి ఒక్క మాట చెప్తే చాలు భారతీయ జనతా పార్టీకి తిరుగు లేకుండా పోతుంది. 100% భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలందరూ కూడా వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆ దిశగా కూడా భారతీయ జనతా పార్టీ అగ్రనాయకులు ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఎవరైనా కానీ ప్రజాస్వామ్యంలో ఓట్లు ప్రధానంగా ఉంటాయి కాబట్టి, అంటే అత్యధికంగా ఉన్నటువంటి ప్రజల మద్దతు కావాలి కాబట్టి 100% బీసీలకు వైపు భారతీయ జనతా పార్టీ అంటే అడుగులు వేసేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. నిజంగా ఒకవేళ అలాంటి నిర్ణయం కనుక తీసుకుంటే 100% భారతీయ జనతా పార్టీకి ఫెచ్చింగ్ అవుతుంది. దేశంలో ఎన్డీఏ కూటమి పాలిత రాష్ట్రాలు
ఉత్తమ పాలనా విధానాలను ఆచరించి వికసిత భారత్ లక్ష్యాలను సాకారమయ్యేందుకు దోహదపడాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన ఎన్డీఏ పక్షాల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఇక ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి విచ్చేసిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పుష్పగుచ్చం అందజేస్తున్న భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా అని చెప్పేసి ఇక్కడ మనం చిత్రాన్ని చూసుకోవచ్చు. ఇక అయినా సిఎస్ఈకేనే బాగా మొత్తం డిమాండ్ ఉందంట. ఏంటంటే అసలు యాక్చువల్గా ఇంజనీరింగ్ చదువులు ఇప్పుడు ఏమైందంటే అసలు యాక్చువల్గా గతంలో అసలు ఇంజనీరింగ్ చదువులు అంటే కొంతమందికి మాత్రమే పరిమితమైనటువంటి పరిస్థితి ఉండే. అంటే బాగా డబ్బున్న వాళ్ళు, బాగా బలిసిన వాళ్ళు, లేకపోతే బాగా టాపర్గా ఉన్న వాళ్ళు కొంతమంది మాత్రమే ఇంజనీరింగ్ చదువులు అనేటువంటివి చదువుతుండే. అయితే ఇక్కడ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి ఫీజు రియంబర్స్మెంటు తర్వాత ఇక్కడ ఈ ప్రకటించడంతో ఈ ఫీజు రియంబర్స్మెంట్ ప్రకటించడం ద్వారా ఏమైంది, చాలామంది కూడా ఈ ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా లబ్ధి పొంది చాలామంది ఇంజనీరింగ్ విద్య వైపు మొగ్గు చూపినరు. మొగ్గు చూపిన తర్వాత అది ఏమైందంటే ఓవర్ఫ్లో అయింది. అంటే ఒక స్థాయిలో ఉంటే సరిపోతుండే, కానీ ఓవర్ఫ్లో అయింది. కొన్ని లక్షలాది మంది విద్యార్థులందరూ కూడా ఇంజనీరింగ్ చదువుల వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. దీంతో అక్కడ ఓవర్ఫ్లో అయింది. ఓవర్ఫ్లో అయిపోయిన తర్వాత అందులో కూడా నిరుద్యోగం పెరిగిపోయింది. అంటే ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఖాళీగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఎందుకు కనిపిస్తూ ఉన్నాయి అంటే అక్కడ వాళ్ళకు మంచి స్కిల్స్ ఉండాలి, మంచి లాంగ్వేజ్ స్కిల్స్ ఉండాలి, తర్వాత దానికి సంబంధించి ఆ వృత్తికి సంబంధించినటువంటి నైపుణ్యాలను కలిగి ఉండాలి. వీటన్నిటిని ఉన్నవారికి మాత్రమే అవకాశాలు వస్తాయి. ఇక్కడ క్యాంపస్ సెలక్షన్స్, క్యాంపస్ రిక్రూట్మెంట్ ఇవన్నీ కూడా జరిగితే కూడా కొంతవరకు ఇట్లా లాంగ్వేజ్ స్కిల్స్తో పాటు తర్వాత కొంతవరకు దానిపైన పట్టున్న వాళ్ళకు మాత్రమే ఈ అవకాశాలు ఉంటాయి, అట్లా టాపర్లుగా ఉన్న వాళ్ళకు. లేకపోతే అట్లా అవకాశాలు వచ్చేటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ సిఎస్సి బ్రాంచ్కే మొత్తం కూడా అందరు కూడా ఎవరు ఏం చేస్తారు అని ఆయన అంటే సిఎస్సి. ఇప్పుడు సిఎస్సి అంటే ఏం చేస్తారు, ఏం కథ అనే తర్వాత ఏం జరుగుతుంది అంటే మొత్తం మీద విదేశాలలో అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందుకే మేము సిఎస్సి తీసుకుంటున్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. దీనికి ఫీజులు విపరీతంగా ఇంజనీరింగ్ కాలేజీలు పెంచుకుంటూ పోతున్నాయి. కాబట్టి ఉన్నత విద్యామండలి, తెలంగాణ ఉన్నత విద్యామండలి ఏదైతే ఉందో దీనిపైన ప్రత్యేకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఫీజుల నియంత్రణకు సంబంధించి అంటే పేదవాడు కనీసం అక్కడ చదువుకునేటువంటి పరిస్థితి లేకుండా పోతుంది. అరే ఎంత ఫీజు అంటే 10 లక్షల రూపాయలు, 12 లక్షల రూపాయలు, 14 లక్షల రూపాయలు డొనేషన్లే తీసుకుంటారు. మరి తీసుకుంటే ఎట్లా కావాలి? మరి పేదవాడు ఒకవేళ చదువుకోవాలనుకుంటే డొనేషన్లే 14 లక్షల రూపాయలు కడితే మరి సంవత్సరానికి 2 లక్షల రూపాయలు మళ్ళీ అదో ఫీజు. ఇట్లా కట్టుకుంటూ పోతే మరి పేదవాడు చదువుకునేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి మరి దీనిపైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. చాలాసార్లు చెప్తుంటారు. ఏమైతుందంటే ఇప్పుడు ఈసారి ఇది అకాడమిక్ ఇయర్ అయిపోతుంటే అకాడమిక్ ఇయర్ నడుస్తుంటే చెప్తుంటారు అనమాట. ఈసారి మొత్తం మీద ఫీజుల నియంత్రణ ఉంటుంది, తర్వాత 100% దీన్ని మొత్తం కూడా నియంత్రిస్తాం అట్లా అని చెప్తారు. లాస్ట్కి వస్తే మరి గతంలో ఏదైతే ఉందో అదే కొనసాగిస్తున్నారు. ఈసారికి మాత్రం పోయినసారిదే మనం కొనసాగిస్తున్నామని చెప్పేసి మళ్ళీ ఒక ప్రకటన ఉంటుంది. కాబట్టి ఫీజుల నియంత్రణ పైన ప్రత్యేకంగా ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇప్పుడు ప్రత్యేకంగా ఈ కోర్స్ అనగానే ఎప్పుడైనా కానీ ఏ విషయంలోనే కానీ ఆ విషయాల్లో స్కిల్స్ ఉండాలి. స్కిల్స్ ఉంటే ఆటోమేటిక్గా జాబ్లు వస్తాయి. అయితే ఒక ఫిలాసఫర్ చెప్తాడు, అంటే నువ్వు చేసేటువంటి పని ఎలా ఉండాలంటే ఒక వ్యక్తి రోడ్లు ఊడ్చడమే నీ పని అయితే, రోడ్లు ఊడ్చడం నీ పని అయితే ఆ పైనుంచి వెళ్ళేటువంటి ఒకవేళ దేవుడు అక్కడి నుంచి పైనుంచి వెళ్తూ ఉంటే ఆ రోడ్లపై నేను నడిచి వెళ్ళాలి అన్నంత అందంగా ఊడ్చాలి నువ్వు. అప్పుడు 100% నువ్వు స్కిల్స్ సాధించినట్లు, తర్వాత నీకు ఎక్కడ కూడా తిరిగి ఉండదు అని చెప్తాడు. అంటే మన పని చేసేటువంటి పని ఏదైనా సరే దానిలో అంకిత భావంతో, తర్వాత చిత్తశుద్ధితోటి, తర్వాత అది మేము నెరవేరాలి, తర్వాత నా లక్ష్యం నెరవేరాలనేటువంటి ఉద్దేశంతో చేస్తే 100% సక్సెస్ అవుతానని చెప్తారు. కాబట్టి కాకపోతే ఏంటంటే సిఎస్సి అని చెప్పేసి మొత్తం ఎవరు అడిగినా కానీ నువ్వేం చేస్తారంటే సిఎస్సి, వాడు ఏం చేస్తారో తెలియదు, చదువుతాడా నిజంగా చదువుతాడా తెలియదు, అటువంటి బ్యాచ్ కూడా ఉన్నది, అట్లా నడుస్తున్నది. బీటెక్లో ఈ బ్రాంచ్కి ఎక్కువ డిమాండ్. అమెరికాలో పరిస్థితులు మారుతాయని, మంచి కొలువులు వస్తాయన్న ఆశతోటే ఈయన జాయిన్ అవుతున్నట. ఐటీ రంగంలో కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ అధిక శాతం యువత ఇప్పటికీ బీటెక్లో సిఎస్సి అనుబంధ బ్రాంచీల వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక వెబ్సైట్ వచ్చిన ర్యాంకులతో మంచి కళాశాలల్లో ఈ బ్రాంచీలకు కన్వీనర్ కోటాల సీటు రాదనుకుంటే మేనేజ్మెంట్ కోటా అంటే యాజమాన్య కోటాలో కూడా లక్షల రూపాయలు చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో అనేక ఇంజనీరింగ్ కళాశాలలు ఒక్కో సీటును 12 లక్షల నుంచి 14 లక్షల మేర విక్రయిస్తున్నాయి. 12 లక్షల నుంచి 14 లక్షలు. వాడు ఏం చదువుతాడో ఏందో తెలియదు కానీ ఇక డొనేషన్లకు ఇట్లున్నాయి. ఎందుకింత ఆసక్తి? ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని,
అలాగే అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వంటి దేశాలకు వెళ్ళొచ్చనే భావనతో ఎక్కువ మంది కోర్ బ్రాంచీల వైపు అంతగా మొగ్గు చూపడం లేదంట. మిగతా బ్రాంచ్లను పక్కకు పెట్టేసి ఎలక్ట్రానిక్ ఏది ఉన్నా కానీ మెకానికల్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టారు, సివిల్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా పక్కకు పెట్టేస్తారట. పెట్టేసి ఏం కావాలరా అంటే నువ్వు సిఎస్సి అంటుండు. దాని తర్వాత ఏం చేస్తాడో కూడా తెలియదు. ఇటువంటి బ్యాచ్ తయారైంది. ఎందుకంటే పక్కోటి తీసుకుంటానే మనం కూడా తీసుకోవాలి, లేకపోతే ఎన్ని పైసలు అయినా సరే అట్లేముండదు లెక్క. పైసలు ఆడకాడ వెనకాడే లేదు, మన దగ్గర పైసలు లేకున్నా సరే అప్పు తెచ్చైనా సరే. కానీ వాడు మరి చదవడా మరి ఏం చేస్తాడు, ఏం కథ, వాని ఉద్దేశం ఏమున్నది అనే ఇవన్నీ కూడా ఏం తెలుసుకోరు కొంతమంది తల్లిదండ్రులు. ఇక మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలో వాస్తవం ఎంత? ఇతర పోటీదారులతో మాట్లాడిన ముగ్గురు మహిళా ఐపీఎస్లు భద్రతపై వారి అభిప్రాయాలు వీడియో చిత్రీకరణ అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. అయితే ఇక్కడ మిస్ ఇంగ్లాండ్ ఎవరైతే ఉన్నారో మిస్ వరల్డ్ కంటెస్టెంట్లో భాగంగా ఆమె ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఏదో కారణాలు చెప్పేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడి వేశ్య కంటే అధ్వానంగా ఉన్నది అక్కడ పరిస్థితి అని చెప్పేసి కొన్ని మాటలు మాట్లాడింది ఆమె. వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో నిజంగా ఒకవేళ అటువంటి పరిస్థితులు ఇక్కడ ఉన్నాయని చెప్పేసి ఒక ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లతోటి కమిటీ వేసేసి నిజంగా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారంట. ఇప్పుడు ఉన్నటువంటి 109 మంది ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల అందగత్తలు ఎవరైతే వచ్చిండ్రో నిజంగా మరి పరిస్థితి ఆమె అయితే అట్లా అంటుందమ్మా, మరి మీ పరిస్థితి ఏంది, నిజంగా అటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నదా అని చెప్పేసి వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారంట. అటువంటిది ఏం లేదని చెప్పేసి అంటున్నారు మొత్తం మీద. కాకపోతే అంటే ఇంకా పూర్తిగా తేలాలి, ఇంకా ఎంక్వైరీ పూర్తి అయితే తెలుస్తుంది. ఢిల్లీని ముంచెత్తిన వాన, నీట మునిగిన లోతట్టు ప్రాంతాలు, 180కి పైగా విమానాలపై ప్రభావం ఉంటుందంట. మొత్తం కూడా ఢిల్లీలో ఆగమాగం ఉన్నది పరిస్థితి. భారీగా వర్షాలు వస్తూ ఉన్నాయి. దాంతో బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ఇట్లున్నది పరిస్థితి. అగో క్యా హువా జీ? ఏమేం అట్లా పడిపోయినాయి, రూప్ పడిపోయిందట ఢిల్లీ ఎయిర్పోర్ట్. ఎట్లా పడిపోయింది అట్లా ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఇది జరిగింది. అయితే భారీగా వర్షాలు వస్తున్నాయంటే లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా జలమయం అయిపోతున్నాయి, దారుణంగా ఉంది పరిస్థితి అని చెప్పేసి అంటున్నారు. అండగా 5 రూపాయికి విలువ ఇస్తే అది మనల్ని కాచుకుంటుంది. ఇక డబ్బు సంపాదనతో పాటు దాని నిర్వహణ ముఖ్యం. చాలామంది విచ్చలవిడిగా ఖర్చు చేసి తర్వాత బాధపడుతుంటారు. ఆ పరిస్థితి రాకుండా ఈ 5 సూత్రాలు ప్రణాళికను పాటించాలంటున్నారు నిపుణులు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది. ఈ 5 సూత్రాలు పాటిస్తే చాలామంది ఏం చేస్తుంటారంటే ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగ అంటారు. ఉన్నప్పుడు ఉట్ల పండుగ, లేనప్పుడు లొట్ల పండుగ. ఉన్నప్పుడేమో ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడతారు, ఇక లేనప్పుడేమో అసలు పైసలు లేకపో ఏం చేద్దాం, ఏం కథ, ఈ పూటకి ఎట్లా అని చెప్పేసి అంగలారుస్తుంటారు అనమాట. ఇటువంటి బ్యాచ్ ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఉన్నప్పుడు డబ్బులు ఉన్నప్పుడు వాటిని ఎట్లా మనము భద్రపరచుకోవాలి, జాగ్రత్తగా మనం ఖర్చు పెట్టుకోవాలి, తర్వాత లేనప్పుడు వాటిని ఎట్లా ఉపయోగించుకోవాలనే దానిపైన ఒక ప్రణాళిక చేసుకోవాలి. దానికి సంబంధించి ఒక 5 సూత్రాలు ఏదో చెప్పిండ్రంట. ప్రత్యేక కథనం వేసింది ఈనాడు దినపత్రిక. కవిత వ్యాఖ్యలపై తొందరపడి స్పందించొద్దు, భరాసా నాయకులకు కేటీఆర్ అంతర్గత సమాచారం అంట. ఇక కేసీఆర్తో భేటీ, వివిధ అంశాలపై చర్చ, రాజకీయ పరిణామాలు, కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన కూడా చర్చ జరుగుతుందంట. ఏమవుతుంది, కవిత చేసినటువంటి వ్యాఖ్యలు ఎవడు మా నాయన దేవుడు పక్కకు దయ్యాలు ఉన్నాయని చెప్పేసి అన్నదిగా, రకరకాల అవన్నీ చేసింది, ఒక లెటర్ రాసిందిగా, పెద్ద లెటరే. రాస్తే మరి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. ఏది మాట్లాడినా కానీ మళ్ళీ మొత్తం మీడియాలో అంత గందరగోళం అయిపోతుంది, ప్రజలలో మొత్తం అబాస్పాలు అవుతాం. కాబట్టి దీని మీద మాట్లాడకుంటేనే మంచిదని చెప్పేసి కేటీ రామారావు చెప్పిండట ఎవరికి, పార్టీ నేతలకు. కాబట్టి దీనిపైన జాగ్రత్తగా ఉండాలని అన్నట. ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై పార్టీ నాయకులు ఎవరు తొందరపడి స్పందించొద్దని భరాసా కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ముఖ్య నాయకులకు అంతర్గతంగా సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. ఎర్రవల్లిలోని నివాసంలో భరాసా అధినేత కేసీఆర్తో ఆదివారం కేటీఆర్ భేటీ అయ్యారు. ఇటీవల కేసీఆర్కు కవిత రాసిన లేఖ బయటకు వచ్చినటువంటి విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కేటీ రామారావు అక్కడ ఫామ్ హౌస్కి పోయిండట. ఫామ్ హౌస్కి పోయి నాయన మరి ఎట్లా చేద్దామే, ఏం కథనే, చెల్లెనేమి ఇట్లనే బట్టే మీ ఇష్టం వచ్చినట్టుగా ఇప్పుడు రాసిందామే, కొన్ని ప్లస్ పాయింట్ రాసింది, కొన్ని మైనస్ పాయింట్ రాసింది. ఇవి రాస్తే మరి పార్టీలు ఉంటుందా,
మరి పార్టీల నుంచి ఉడవేగ్దామా, మరి ఏం చేద్దాము, ఏం కథ అనే దానిపైన చర్చ జరిగిందంట. పార్టీలో ఇప్పుడు కేసీఆర్కు పరిచయం వచ్చింది. ఇప్పుడు పార్టీలో ఉంటే ఎట్లా, పార్టీల నుంచి తీసేస్తే ఎట్లా, పార్టీ నుంచి తీసేస్తే మళ్ళీ కొత్త పార్టీ పెట్టుకుంటే ఇళ్ళకి కొంతమంది పోతారేమో మళ్ళీ జాగృతికని. ఒకవేళ ఇంట్లోనే ఉంటే మళ్ళీ మరి ఆమెకేం పదవి ఇవ్వాలి, తర్వాత కేటీ రామారావుని ఎట్లా ఒప్పియాలి, ఇదంతా కూడా పెద్ద కథనే ఉందంట కాకకు. దానిపైన ప్రత్యేక కథనం మనకు శనార్థి తెలంగాణలో ఉంది. ఇది ఈనాడులో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒక్కసారి కింద ఆడే ఉన్నట్టుంది అంతా. వెలుగు దినపత్రిక చూద్దాం. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించామని చెప్పేసి నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం చెప్పిండు. ఇండియా జీడిపి జపాన్ను దాటిందని, ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగామని నీతి ఆయోగ్ CEO BVR సుబ్రహ్మణ్యం పేర్కొన్నారు. మొత్తం జియోపొలిటికల్ పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు మనకు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ప్రస్తుతం మన 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. ఇండియా ఎకానమీ $4 ట్రిలియన్ దాటింది అని సుబ్రహ్మణ్యం నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ మీటింగ్ తర్వాత రిపోర్ట్లో మాట్లాడిందట. మొత్తం మీద పెద్ద ఆర్థిక వ్యవస్థని అంటున్నారు. మరి ఎంతవరకు పోతుంది, ఏం కథ అనేది చూడాలి. ఇక జోరుగా ఏరువాక, ముందస్తు వానలతో సాగుకు సిద్ధమవుతున్న రైతులు. ఈసారి 1.34 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 66 లక్షల ఎకరాల్లో వరి, 50 లక్షల ఎకరాల్లో పత్తి, అందుకు తగ్గట్టు విత్తనాలు, ఎరువులు సిద్ధం చేయాలని చెప్పేసి అధికారులు చూస్తూ ఉన్నారంట. జోరుగా ఏరువాక పుణ్యం అని చెప్పేసి అక్కడ అంటుంటారు. ఏది మన ఆంధ్రాలో ఉంటుంది ఇది. అంటే విత్తనాలు వేయడం తర్వాత ఇదంతా ఉంటుంది కదా, దాన్ని ఏరువాక పండుగ కూడా చేసుకుంటారు అక్కడ వాళ్ళు. నిజామాబాద్ జిల్లాలో నారుమడి సిద్ధం చేస్తున్న రైతులు అని చెప్పేసి ఒక వార్త, ఫోటో చూసుకోవచ్చు మనం ఇక్కడ. ఈసారి ముందుగానే వానాకాలం రావడంతో రైతుల పంటల సాగుకు సిద్ధమవుతున్నారు. అయితే దుక్కులు దున్నుతూ విత్తనాలు, ఎరువులు సమకూర్చుకుంటున్నారు. గత వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1.29 కోట్ల ఎకరాల్లో, అంటే 1,29,00,000 ఎకరాల్లో పంటలు సాగాయని, ఈసారి సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వానాకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 1,34,00,000 ఎకరాల్లో పంటలు సాగవుతాయని అంచనా వేస్తున్నారు. ఇందులో 66,80,000 ఎకరాల్లో వరి, ఇక 50 లక్షల ఎకరాల్లో పత్తి, 6 లక్షల ఎకరాల్లో మక్క, 5,50,000 ఎకరాల్లో కంది, 4,50,000 ఎకరాల్లో సోయా సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. కాగా ఈ వానాకాలం సీజన్లో ముందస్తు సాగుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారని చెప్తా ఉన్నారు. మొత్తం మీద తొందరనే వస్తున్నాయి, వానలు అయితే వస్తున్నాయి. ఈసారి కొంత వానలు కూడా బాగానే ఉంటాయంట. ఉంటే మాత్రం పంటలు మంచిగా వండేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత రైతులు కూడా దీనికోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటున్నారట. ఇక స్థానిక రిజర్వేషన్లపై కసరత్తు. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. ఎన్నికలకు సిద్ధం కావాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు సర్కారు నుంచి మౌఖిక ఆదేశాలు అందినట్టు తెలిసింది. ఈసారి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యతలను రాష్ట్ర సర్కార్ బీసీ డెడికేటెడ్ కమిషన్కు అప్పచెప్పిందంట. డెడికేటెడ్ కమిషన్కి అప్పచెప్పడంతో పాటు 42% రిజర్వేషన్ని మేము అమలు చేస్తున్నామని ప్రకటించండి. దానికి సంబంధించి డెడికేటెడ్ కమిషన్ ఒకవేళ చెప్పాలనుకుంటే ఆ రిజర్వేషన్ అమలు చేసేటువంటి పరిస్థితిని తీసుకురండి. దీనికి ప్రత్యేకమైనటువంటి కారణాలు చూపించవచ్చు. స్థానిక సంస్థల్లో ఎట్లా చూపించవచ్చో కూడా నిన్న చెప్పినాం మనము. ఎందుకంటే చాలా కులాలు, 130 కులాలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో 130 కులాలు ఉంటే బీసీ కులాలు, అందులో 30-40 కులాల వరకు ఇప్పటి వరకు ఒక్కసారి ఒక వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ ఏ పదవి, కనీసం ఒక్క రాజకీయ పదవులు కూడా అనుభవించినటువంటి పరిస్థితి కనిపించింది. కాబట్టి ఈ నేపథ్యంలో రాజకీయంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించేటువంటి అవకాశం ఉంటుంది. దాని ద్వారా వీళ్ళకి అందరికీ ఇట్లా రాలేవు కాబట్టి వీళ్ళకు రావాలంటే, అంటే వీళ్ళకి అవకాశాలు రావాలంటే 100% ఈ 42% రిజర్వేషన్ అమలు చేయడం ద్వారా వస్తుంది అనేటువంటి మాటను మనం గట్టిగా చెప్పగలిగితే అక్కడ సుప్రీంకోర్టు కూడా అప్పుడు ఏం చేయలేకపోతుంది. తర్వాత అక్కడ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి అప్పుడు కేంద్రానికి వెళ్ళేసి పార్లమెంట్లో ఆమోదం పొందాల్సిన అవసరం కూడా ఏమి ఉండదు. మనము బలమంగా నిజంగా ఆధారాలు సేకరించి నిజంగా ఉన్నటువంటి కులగణన చేసి ఆ కులాల వారిగా లెక్కలు తీసి ఈ లెక్కల్లో ఎవరెవరికి ఏమేమి ఉన్నాయని చెప్పేసి మనము కరెక్ట్గా డాటా ఇవ్వగలిగితే మాత్రం డెఫినెట్గా అమలు చేసేటువంటి అవకాశం ఈజీగా ఉంటుంది. ఆ పని చేస్తే మంచిగా ఉంటుంది. మరి కేరళ తీరంలో ఓడమునక. ఇక కేరళలోని కొచ్చి తీరం సమీపంలో లైబీరియాకు చెందినటువంటి ఒక భారీ కార్గో ఓడ ఆదివారం సముద్రంలో మునిగింది. ఈ ఓడలో ఉన్న 24 మంది సిబ్బందిని ఇండియన్ కోస్ట్ గార్డ్ కాపాడింది. ఈ ఓడలో 640 కంటైనర్లు, 84.44 టన్నుల డీజిల్, 367.1 టన్నుల
ఫర్నస్ ఆయిల్ ఉన్నాయంట. మరి పాపం ఓడ మునిగిపోయిందంట. మనుషులైతే కాపాడారు, నయమే. ఇంకా ఇక సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ. ఇదేమంటారు, దీన్ని ఏమంటారు? ఇది సావు మేలు అంటారు, దీన్ని పెళ్లి మేలు అంటారు. దీన్ని ఏందో అర్థం కాదు. చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన బుడ్డెడు పాలిచ్చిందట. బర్రె చచ్చిపోయింది, బర్రె ఎంత ఎట్లుంటుందో తెలియదు. బుడ్డెడు పాలిచ్చింది, కానీ ఆ బుడ్డి ఎంత ఉంటుందో కూడా అది కూడా బుడ్డి కూడా వలిగిపోయింది. ఆ పరిస్థితి ఉన్నది ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్. ఇజ్జత్ తీసి మొత్తం ఆగం చేసి ఇప్పుడు గెలుచుకుంటూ వస్తున్నారు. ఇక నేను మొత్తం పోతు మొగోళ్ళం మంచిగా గెలుచుకుంటూ వస్తామని అలా హైదరాబాద్ వాళ్ళు ఉంటారు. మళ్ళీ హైదరాబాద్ పేరు చెప్పి హైదరాబాద్ ఇజ్జత్ నాశనం చేయడం ఇది. సన్ రైజర్స్ గ్రాండ్ విక్టరీ. ఏం చేస్తారా నాయన సన్ రైజర్స్ ఇప్పుడు చచ్చిపోయాక ఇంక మళ్ళీ ఏం చేస్తారు దాన్ని? సన్ రైజర్స్ హైదరాబాద్ పవర్ హిట్టింగ్ బ్యాటింగ్తో ఫ్యాన్స్ను అలరించింది. ఆదివారం రాత్రి జరిగిన మ్యాచ్లో 110 రన్స్ తేడాతో కోల్కతా నైట్ రైడర్స్ను చిత్తు చేసింది. సన్ రైజర్స్ 20 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 278 స్కోర్ చేయగా కోల్కతా 18.8 4 ఓవర్లలో 168 రన్స్కే ఆల్అవుట్ అయిందట. ఇప్పుడు గెలిచేను లాభం, చేసేను లాభం అయిపోయినాక. నోరు జారద్దు, కీలక విషయాలపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలి. ఎన్డీఏ నేతలకు ప్రధాని మోదీ వార్నింగ్ ఇచ్చిండ్రు. పాకిస్తాన్తో సీజ్ ఫైర్లో మూడో పక్షం ప్రమేయం లేదని వెల్లడి. ఇక ఢిల్లీలో ఎన్డీఏ సీఎంలు, డిప్యూటీ సీఎంల మీటింగ్. 20 రాష్ట్రాల సీఎంలు, 18 రాష్ట్రాల డిప్యూటీ సీఎంలు హాజరయ్యారు. కులగణన, ఆపరేషన్ సింధూర్పై తీర్మానాలు. ఇక భారత సైన్యానికి ప్రశంసలు. పహల్గామ్ ఉగ్రదాడి మృతులకు నివాళులర్పించారు. పాల్గొన్న బీజేపీ ప్రెసిడెంట్ నడ్డా, కేంద్ర మంత్రులు కూడా హాజరైన ఈ కార్యక్రమానికి. ఎన్డీఏ ప్రజాప్రతినిధులు, నేతలు ఎక్కడా నోరు జారొద్దని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా ఆపరేషన్ సింధూర్ లాంటి వాటిపై మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, విచక్షణారహిత వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. మధ్యప్రదేశ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన బీజేపీ నాయకులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పార్టీకి ఇబ్బంది కలిగించాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో మోడీ ఈ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ఢిల్లీలోని అశోక హోటల్లో ఆదివారం నిర్వహించిన ఎన్డీఏ సీఎంల కాంక్లేవ్ను మోడీ అధ్యక్షతన నిర్వహించారు. అయితే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వీళ్ళందరూ కూడా హాజరైనరంట. ఎట్టి పరిస్థితుల్లో నోరు జారదురా నాయన, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అక్కడ మన ఆర్మీ ఆఫీసర్ పైన ఒక ఆయన డిప్యూటీ సీఎం ఉల్టా మాట్లాడాడు. తర్వాత మొన్న ఇప్పుడు ఇవాళ కూడా ఆయన మాట్లాడాడు. అదేందో కథ, అది చూసుకుందాం మనం ఉన్నది. అంటే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడితే అనవసరంగా ప్రభుత్వానికి ఇబ్బంది వస్తారా బాబు? మీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకూరి, మీ సొంత తెలివి ఉపయోగించేసి ఇక్కడ మాకు పార్టీకి తర్వాత ఇక్కడ ప్రభుత్వానికి ఇబ్బంది తీసుకురావద్దని చెప్పేసి ప్రధానమంత్రి సూచించిందట. ఇక సాదా బైనామా కొత్త అప్లికేషన్లపై ఏం చేద్దాం? పాత అప్లికేషన్లకైతే ఓకే, మరి కొత్త అప్లికేషన్లకి ఏం చేద్దామని చెప్పేసి మళ్ళీ కసరత్తు చేస్తూ ఉన్నారంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం. పాత వాటికే భూభారతిలో పరిష్కారం తర్జన భర్జన పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం. రెవెన్యూ సదస్సుల్లో భారీగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు. గత సర్కారులో పరిష్కారం కాక పెండింగ్లో ఉన్నవే 9.24 లక్షలు, అంటే 9,24,000 అప్లికేషన్లు ఉన్నాయట పెండింగ్లా. పాత వాటికి మాత్రమే పరిష్కారం చూపేలా భూభారతి చట్టం ఉన్నది. ఇక కొత్తవి క్లియర్ చేయాలంటే చట్టంలో మార్పులు తప్పదని చెప్పేసి ఆఫీసర్లు అంటున్నారంట. సాదా బైనామా అంటే ఏంటిదంటే ఇప్పుడు తెల్ల కాగితం మీద నీ భూమి ఇప్పుడు కొంటున్నట్టుగా రాసుకోవడం ఉంటుంది కదా, గతంలో అప్పుడు రాసుకున్నారు అట్లా. అంటే డబ్బులు చెల్లించినారు, సాదా బైనామా రాసుకున్నారు. అంటే తెల్ల కాగితం మీద రాసుకొని సంతకం పెట్టుకొని అప్పుడు అంతా చేసిన తర్వాత దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకోలేదు చాలామంది. రిజిస్ట్రేషన్ చేసుకుంటూ అట్లనే ఉండిపోయినాయి. చేసుకోకుండా ఉండిపోతే ఇప్పుడు భూమి ఏమో వాళ్ళ పేరు మీద వస్తున్నది, పాతోళ్ళ పేరు మీద వస్తున్నది, అమ్మినోళ్ళ పేరు మీద వస్తుంది. దీన్ని మరి ఎట్లా చేద్దాం ఏం కథ దానిపైన మరి చేస్తూ ఉన్నారంట. ఇప్పటికే 9,24,000 అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి. మరి అప్లికేషన్ ఎట్లా చేస్తారు ఏం కథ? ఇప్పుడు సాదా బైనామా ఏం చేస్తారంటే సాదా బైనామాలో కూడా మరి దొంగ కథలు వచ్చినాయి. వల్ల కొన్ని చాలా విషయాలు మన కోసం ధరణి విషయానికి వచ్చినప్పుడు మన చర్చకు వచ్చినాయి. చాలామంది ఇక్కడ బాధితులు వస్తారు. అయితే సాదా బైనామా చచ్చిపోయిన పేరు మీద సాదా బైనామా తీసుకొస్తారట. తర్వాత లేకపోతే వీలుమిత్రులు ఇట్లా మొత్తం వేసేసుకొస్తారు. లేకపోతే ఫోర్జరీ సంతకాలతోటి సాదా బైనామాలు తీసుకొస్తారట. దీంతో అట్లా ఇబ్బందులు ఉన్నాయని చెప్పేసి అంటా ఉన్నారు. వీటన్నిటిని ఎట్లా పరిష్కరిస్తారు ఏం కథ అనే దానిపైన చూడాలి. సరే, పాత అప్లికేషన్లు వచ్చినవి ఒక రకంగా ఉంటే ఇప్పుడు కొత్తగా అప్లికేషన్లు వస్తే వాటిని ఏం చేయాలని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందంట. మరి ఏం చేస్తుందో చూడాలి దీనిపైన. భూభారతి కింద వివిధ భూ సమస్యల అప్లికేషన్లు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వానికి కొత్తగా వస్తున్న సాదా బైనామా దరఖాస్తులు సమస్యగా మారాయి. వాటికి ఎలాంటి పరిష్కారం చూపాలన్న దానిపై తర్జన భర్జన పడుతున్నది. ధరణి పోర్టల్లోని పెండింగ్లో ఉన్న
9,24,000 సాదా బైనామా దరఖాస్తులను మాత్రమే పరిష్కరించేందుకు భూభారతి చట్టంలో ప్రత్యేక నిబంధన చేర్చారు. ఇప్పుడు రెవెన్యూ సదస్సుల్లో అదే స్థాయిలో సాదా బైనామాలకు కొత్తగా అప్లికేషన్లు వస్తున్నాయి. అందుకే ఇప్పటికే నిర్వహించిన పైలట్ సదస్సుల్లో సాదా బైనామాకు సంబంధించిన దరఖాస్తులే 30% దాకా వచ్చినట్లు తేలింది. అయితే వచ్చే నెల 2వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించనుంది. వీటిల్లోనూ పెద్ద స్థాయిలో సాదా బైనామా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. సాదా బైనామాలకు సంబంధించి పాత దరఖాస్తులు మాత్రమే పరిష్కారం చూపుతామని భూభారతి చట్టంలోని పొందుపరిచినటువంటి ప్రభుత్వం ఇప్పుడు కొత్త సాదా బైనామా దరఖాస్తుల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటోందని రైతులు ఎదురు చూస్తున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి. 4 మండలాల్లోనే సాదా బైనామాకు 3,000 అప్లికేషన్లు వచ్చినాయట. 4 మండలాలలో రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో భూభారతి చట్టాన్ని తీసుకొచ్చింది. అయితే దీనికి సంబంధించిన అమలు మార్గదర్శకాలను గత నెలలో రిలీజ్ చేసింది. ఆ తర్వాత భూభారతి చట్టం అమలు కోసం నేలకొండపల్లి, లింగంపేట, తర్వాత మద్దూర్, వెంకటాపూర్ను పైలట్ మండలాలుగా ఎంచుకున్నది. ఈ 4 మండలాలు ఎంచుకుంటే 4 మండలాల్లో 3,000 అప్లికేషన్లు వచ్చినాయంట. కేవలం సాదా బైనామాకు సంబంధించి. అంటే తెల్ల పేపర్ మీద రాసుకొని వస్తారు కదా, ఆ కథ అనమాట. రిజిస్ట్రేషన్ కాలేదు, మ్యుటేషన్ కాదు, ఇవంతా కూడా ఉన్నదనమాట. మరి దీనికి ఏం చేస్తారు, ఏం కథ అనేది చూడాలి. మరి కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై ఇవాళ తుది నిర్ణయం. నేతలతో చర్చించి ఫైనల్ చేయనున్న రాహుల్ రేపు ప్రకటించే అవకాశం ఉంటుందంట. ఏది మంత్రిమండలి, మరి కేబినెట్ విస్తరణ, మంత్రిమండలి ఎవరెవరు ఉంటారో ఏం కథ, మంత్రిమండలిలో శాఖలు ఎవరెవరికి మారుతాయి, 1-2 శాఖలు మారేటువంటి అవకాశం కూడా ఉందంట ఇప్పుడున్న మంత్రులకు కూడా. ఢిల్లీలో కేసీ వేణుగోపాల్తో భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇక ఇవాళ మళ్ళీ భేటీ, అనంతరం రాహుల్తో మీటింగ్. ఇక రేపు ఖర్గే అనుమతితో ప్రకటన. మంత్రివర్గంలో కొత్తగా 5 బెర్తులు భర్తీ చేసే ఛాన్స్ ఉందంట. 4 వర్కింగ్ ప్రెసిడెంట్లతో పీసీసీ కార్యవర్గం. మీనాక్షి నటరాజన్కు ఢిల్లీ నుంచి పిలుపొచ్చింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ, పీసీసీ కార్యవర్గంపై మంగళవారం ప్రకటన వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో సోమవారం ఫైనల్ నిర్ణయం జరగనుంది. ఆదివారం ఢిల్లీలోని పార్టీ నేషనల్ జనరల్ సెక్రటరీ, సంస్థాగత కేసీ వేణుగోపాల్తో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. అయితే కేబినెట్ విస్తరణ, పీసీసీ కార్యవర్గ కూర్పుపై చర్చించారు. రాత్రి 7:40 సమావేశం ప్రారంభం కాగా 8:40 వరకు కూడా కొనసాగిందంట. మరి ఏం చేస్తారో ఏం కథ అనేది చూడాలి. మరి అందుకనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఉండిపోయిండని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. బనకచర్లను ఆపకుంటే సిడబ్ల్యూసీకి ముందు ధర్నా చేస్తామని చెప్పేసి ఇక్కడ హరీష్ రావు అంటున్నాడు. ఎలాంటి అనుమతులు లేని ప్రాజెక్టుకు గ్రాంట్ ఎట్లా ఇస్తారని చెప్పేసి ఆయన అడుగుతున్నాడు. కేంద్ర ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఫైర్ అవుతున్నాడు. గోదావరి నీళ్ల దోపిడీకి ఏపీ కుట్రలు వన్నుతున్నది. కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఏం చేస్తున్నారు? ఇక సీఎం ఎందుకు నోరు విప్పుతలే? అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలి, బనకచర్లకు వ్యతిరేకంగా తీర్మానాలు చేసి కేంద్రానికి పంపాలని చెప్పేసి హరీష్ రావు డిమాండ్ చేస్తున్నాడు. సరస్వతి పుష్కరాలకు పోటెత్తిన భక్తులు. కాళేశ్వరం ఆలయం కిటకిటలాడింది. పుణ్యస్నానం చేసిన గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు, మంత్రి సీతక్క, ఎంపీ వంశీకృష్ణ ఇక సరస్వతి విగ్రహాన్ని దర్శించుకొని మొక్కులు చెల్లించారట. ఇవాళ చివరి రోజు కావడంతో పెరిగిన రద్దీ, వర్షం కూడా వస్తూ ఉంది. మరి ఎట్లయితే కథ కానీ బాగా పబ్లిక్ వెళ్తున్నారంట. ఇవాళ లాస్ట్ రోజు పోనోలో ఎవరన్నా ఉంటే పోవచ్చు కాళేశ్వరం కాడికి. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు. 367 డ్రోన్లు, మిస్సైళ్లతో అటాక్ చేసిందంట. 12 మంది మృతి, పలువురికి గాయాలు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద ఎయిర్ స్ట్రైక్. కనికరం లేకుండా దాడి చేశారని చెప్పేసి జెలెన్స్కీ అంటున్నాడు. రష్యాపై ఆంక్షలు విధించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఆగుతలేదు ఇది మొత్తం కూడా. ఇది రావణ కాష్టం లెక్క ఉన్నది. రావణ కాష్టం అంటే ఏంటిదంటే రావణాసురుడు ఉంటాడు కదా, అయితే రావణాసురుడిని చంపేసిన తర్వాత, అంటే ఆయనని చంపేసిన తర్వాత ఆయన భార్య, రావణాసురుడి భార్య అంటే ఒక వరం కోరుకుంటుందంట. ఎట్లా మరి అంటే నా నుదుట బొట్టు తీసేయకుండా ఉండాలి అని చెప్పేసి ఏదో వరం కోరుకుంటుంది ఆమె. కోరుకుంటే మరి ఎట్లా అంటే ఈ రావణుడి కాష్టం ఎన్ని రోజులైతే కాలుతూ ఉంటుందో అన్ని రోజుల వరకు నువ్వు సుమంగలిగా ఉంటావు అని చెప్పేసి అన్నట్టుగా రావణులు చెప్తారు అనమాట. అయితే అందులో భాగంగా రావణ కాష్టంకి చల్లారదు, అది కాలుతూనే ఉంటుంది అనమాట. అందుకనే సుమంగలిగానే ఉంటుంది అట్లా ఆయన చనిపోయినా కానీ. అట్లా రావణ కాష్టం గురించి చెప్తుంటారు. అట్లా ఏది ఇప్పుడు ఇది ఆగుతలేదు ఇక యుద్ధం, రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇక ఆగుతుంది.
లేకపోతే ట్రంప్ వచ్చి మాట్లాడండి నేను అట్లా చేసినా సెట్ చేసినా అని చెప్పేసి అంటే అట్లా ఏం నడుస్తలేదు లెక్క. రష్యా దాడులు చేస్తూ ఉంది, ఉక్రెయిన్కు అమెరికా ఇక్కడ సపోర్ట్ చేస్తున్నది, కొన్ని దేశాలు సపోర్ట్ చేస్తూ ఉన్నాయి. ఇట్లా ఎంత కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇంకా భీకర దాడులు జరుగుతున్నాయట, ఇంకా 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 పెంచుతూ ఉన్నారు. హలో, రండి రండి, లోపల రండి. థర్డ్ ఫ్లోర్ కాదు, ఫస్ట్ ఫ్లోరే. రండి రండి. మాట్లాడొద్దంట. ఎక్కడ గప్చుప్ ఏడి బీఆర్ఎస్లా. కవిత ఎపిసోడ్పై కేటీఆర్కు కేసీఆర్ సూచన. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో సుదీర్ఘంగా తండ్రి కొడుకుల భేటీ. ఏం మాట్లాడినా కాంగ్రెస్ బీజేపీకి ఛాన్స్ ఇచ్చినట్లు అవుతుందని గులాబీ బాస్ అంటున్నట. ఏం చేయాలని అర్థమైతలేదు. కాళేశ్వరం కమిషన్ నోటీసులపైన డిస్కషన్. కవితను బుచ్చగిస్తారా మందలిస్తారా అని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ వేడుకల కోసం ఈ నెల 28న అమెరికాకు వెళ్తున్నట్ట కేటీ రామారావు. అయితే అక్కడ 1వ తారీఖు నాడు, జూన్ 1వ తారీఖు నాడు మళ్ళీ అక్కడ కూడా ఒకటి కార్యక్రమం పెట్టుకున్నారట అమెరికాలో. అయితే మరి ఏం చేద్దాం, మాట్లాడొద్దు గప్చుప్ అని అంటున్నట. ఎందుకంటే ఏం మాట్లాడినా పరిశాన్ అవుతుంది, ఉల్టా అవుతుంది కథ అని చెప్పేసి కవిత మాట్లాడిన దానిపైన ఏం మాట్లాడదని చెప్పేసి అనుకుంటున్నట. ఇక మేడ్ ఇన్ ఖమ్మం మహిళా సంఘాల ఉత్పత్తుల అమ్మకానికి కలెక్టర్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఖమ్మం మహిళా మార్ట్ పేరుతో సూపర్ మార్కెట్ ఏర్పాటు చేసిండ్రు. ఇక బ్రాండెడ్ కోసం ప్రత్యేక లోగో రూపకల్పన, ఆన్లైన్ ద్వారా అమ్మకాలకు యత్నాలు. మందులేని మామిడి పండ్లు అమ్మేందుకు ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేస్తున్నారంట. మామిడి పండ్లలో అంతా ఈ పౌడర్ కొట్టి పాడవుతున్నారు. అది వేసేస్తే దాంతో మంచి ఎర్రగా అవుతాయి. ఎర్రగా అయితే మరి తింటేనేమో, లోపల తిని చూస్తేనేమో మళ్ళీ వాసన కూడా రాదు. ఇప్పుడు నిజంగా కూడా మంచి మామిడి పండ్లు అయితే, పాకానికి వచ్చినటువంటి మామిడి పండ్లు అయితే మంచి స్మెల్ వస్తుంది, తర్వాత తింటే కూడా మంచిగా ఒక టేస్ట్ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ చూస్తేందుకు మాత్రం మంచిగా ఎర్రగా మంచిగా కనిపిస్తాయి, కానీ తింటే మాత్రం అలా టేస్ట్ ఉండదు, మన ఉండదు. ఇట్లా అయిపోయింది. కాబట్టి ఇప్పుడు దానికోసం కూడా చేస్తున్నారంట. ఇక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తూతూ మంత్రంగా తనిఖీలు. జేఎన్టీయూకు మేనేజ్మెంట్లు తప్పుడు నివేదికలు ఇస్తున్నాయంట. ఫ్యాకల్టీ ఫెసిలిటీస్ను పట్టించుకొని ఎఫ్ఎఫ్సి కమిటీలంట డమ్మీ ఫ్యాకల్టీతో తప్పుడు సమాచారం ఇచ్చారని సిబ్బంది ఫిర్యాదు చేసిండ్రు. జేఎన్టీ అధికారుల చేతివాటంతో పర్మిషన్లు అనే ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మొత్తం మీద ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో తూతూ మంత్రంగా తనిఖీలు పెద్దగా ఏం చేస్తలేరట. అయితే నిజంగా మరి ఏం జరుగుతుంది అంటే, ఏం జరుగుతుందని చూసినప్పుడు అంటే వీళ్ళు ప్రైవేట్ కాలేజీలలో కొంతమంది ఫ్యాకల్టీ లేకున్నా కానీ ఫ్యాకల్టీ లేకున్నా కానీ ఎవరినో పెట్టేసి తూతూ మంత్రంగా నడిపించేసి మమ అనిపిస్తున్నారు అన్నట్టు. తర్వాత అక్కడ క్వాలిఫికేషన్లు కూడా కొంతమందికి సరిగా ఉండలేవు. ఇట్లా రకరకాలుగా జరుగుతూ ఉందని చెప్పేసి అంటున్నారు. కాబట్టి మరి దీనిపైన ఆరోపణలు వస్తూ ఉన్నాయి, దానిపైన మరి చూడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ జేఎన్టీయూ అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు నిర్వహించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫ్యాకల్టీ, ల్యాబ్ ఫెసిలిటీస్ను పట్టించుకోకుండా కాలేజీలకు అనుగుణంగా రిపోర్టులు ఇచ్చేసినట్టు తెలుస్తున్నది. ఈ విషయంపై పలు కాలేజీల సిబ్బంది, తర్వాత సీఎంఓ అధికారులు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్తో పాటు ఉన్నతాధికారులకు లేఖలు రాసిరట. మరి లేఖలు రాసిరు కావాలని రాసిరా, మరి ఇట్లా రాసిరు ఏం కథ, నిజంగానే అట్లా జరుగుతుందా, మరి దానిపైన తనిఖీ చేయాల్సిన అవసరం అయితే మాత్రం ఉన్నది. ఇది వెలుగు దినపత్రికలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఆంధ్రజ్యోతి చూద్దాం. అక్కడ బెల్లి లలితక్క ఉన్నది కదా, బెల్లి లలితక్క కొడుకు ఇవాళ 26వ వర్ధంతి. ఆమె వర్ధంతి ఇవాళ. ఆమె కుమారుడు సూర్యప్రకాష్ వచ్చిండు. మనం మాట్లాడదాం. తర్వాత మన స్పెషల్ స్టోరీ ఉన్నది శనాడు తెలంగాణలో. ఇక కాళేశ్వరంలో భక్తుల అరిగోస. పుష్కరాలు 11వ రోజున 3,50,000 మంది వచ్చిరంట. 15 కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్ నియంత్రణలో అధికారుల వైఫల్యం. శివయ్య దర్శనం కోసం భక్తులు పడిగాపులు గాల్చిరు. మంచినీరు, నిల్వ నీరు లేక ఇబ్బందులు పడ్డారంట భక్తులు. అధికారుల వైఫల్యంపై మంత్రి శ్రీధర్బాబు ఆగ్రహం వ్యక్తం చేసిండు. పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. నమస్కారం. నమస్తే. ఆయన బెల్లి లలితక్క కుమారుడు వచ్చిండు. చెప్పండి. ఇంకా మనం ఈ శనార్థికి వెళ్ళాక మాట్లాడుకుందామా? ఓకే అన్న. కానీ
యాక్చువల్ వర్ధంతి ప్రోగ్రామ్ పొద్దున్న ఉండే అరే అవునవును మార్నింగ్ ఫోన్ చేసి కదా. అరే అవునవును చెప్పండి. ఇంకా అంటే అసలు యాక్చువల్గా బెల్లి లలితక్క అంటే అసలు యాక్చువల్గా మలిదశ తెలంగాణ ఉద్యమానికి 1997లో భువనగిరిలో సభ పెట్టడంతో పాటు తెలంగాణ అంటే కేసీఆర్ పార్టీ పెట్టి అంటే 2001 ఏప్రిల్ 27 తారీఖు నాడు పార్టీ పెడితే అంతకంటే ముందు 4 సంవత్సరాల ముందే బెల్లి లలితక్క తర్వాత మళ్ళీ అప్పుడు గద్దరన్న తర్వాత కొంతమంది అప్పుడున్నటువంటి నాయకులందరూ కూడా ఒక పెద్ద భారీ సభ పెట్టి తెలంగాణ నినాదాన్ని తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతను అప్పుడు చెప్పిండ్రు. అంటే అట్లా ఆ సందర్భం ఏంటంటే బెల్లి లలితక్క మొట్టమొదటి తెలంగాణ ఉద్యమం కంటే ముందు స్పందించే గుణం మొదటి. ఓకే ఓకే అంటే ప్రతి సమస్య పైన స్పందిస్తారు. ఓకే. సో చిన్న చిన్న పంచాలకు వెళ్ళి భార్య భర్తలకు పంచాయతీ పెట్టుకుంటారు అవును ఊళ్ళలో, వాళ్ళు సర్ది చెప్పడం. అదేవిధంగా ఆమె స్పిన్నింగ్లో ఎంప్లాయీ యాక్చువల్గా అవును 2 పిల్లలు స్పిన్నింగ్లో ఎంప్లాయీ భర్త కుటుంబంతో మంచిగా. ఇప్పుడు మీరు ఎన్నో కొడుకు? నేను ఒక్కరిని, అక్క ఉండేది. అక్క ఓకే ఓకే. అయితే అందరూ అక్క చెల్లెందరూ ఒక దగ్గర ఉండేది, అంటే పక్క పక్కన ఇల్లు ఉండేది. సో ఆ తర్వాత ఏమైందంటే స్పందించే గుణం ఉంది కాబట్టి ప్రతి చిన్న సమస్య స్పందించడం, ఆమె డ్యూటీ చేసుకోవడం. సో స్పందించే విషయంలో ఎక్కడ ప్రాబ్లం ఉంది సమాజం చూసుకుంటుంది ఫస్ట్. ఓకే. అంటే ఏంది మద్యపానం అనేది మొదటిసారిగా అబ్జర్వ్ చేసింది. అవును సారా అప్పుడు బాగా ఒకటి బాగా ప్రభావం చూపింది. కుటుంబాలు నాశనమైనాయి అప్పట్లో అది ఉండే బాగా. నెక్స్ట్ గుట్కాల మీద కూడా ఆమె చూసింది. నెక్స్ట్ వ్యభిచారం అన్న. ఓకే. ఈ మూడింటి మీద ఆమె వ్యభిచార కూపంలో కూరుకుపోయిన ఒక యాదమ్మ అనేట ఆమెను రక్షించింది, అంటే కొంతమందిని రక్షించింది. అయితే వాడు ఏమేం చేసిందంటే గుట్కాలు పిల్లలు తింటున్నా అని చెప్పేసి వాటి పైన పాట పాడింది ఒకటి. ఓకే. పాట మీకు ఐడియా ఉండొచ్చు. పాట వచ్చేది మీకు వస్తుందా? చిన్న లైన్స్ చెప్పు. ఎందుకంటే అవి మెయిన్ అన్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో. ఈ రోజున్న యువత వచ్చేసి గంజాయి కానీ వీటికని అలవాటు పడ్డాడు, అక్కడ మూలాలు పడ్డాయి మనకు. గుట్కాల పైన కూడా పోరాటం చేసి మొట్టమొదటిగా అక్కడ స్టార్ట్ అయింది ఆమె. గుట్కాల మీద వచ్చేసి గుట్కాలు యమ్మ గుట్కాలు అవి గుట్కాలు 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 అవి ప్రాణాలు తీసేటి చిట్కాలు, చిన్నోడు పెద్దోడు చేతి కందినోడు పాడు గుట్కల మరిగి పాడైపోయిండు, పాడు గుట్కల మరిగి పాడైపోయిండు, రాజా కానీ దీని రాజును అనుకుంటుండు, జోడాబాయి దీని జాడ లేకుడబాయ, జోడాబాయి దీని జాడ లేకుడబాయ. ఇట్లా చిన్న చిన్న సమస్య దానివల్ల కలిగే అనర్థాలను పాట రూపంలో ముందే బలంగా తీసుకెళ్తారు. ఈ రోజు ఉన్న అనర్థాలకు ఆ రోజు పసిగట్టి వాస్తవం అది. మద్యపానం పైన పోరాటం చేసింది, వ్యభిచారం పైన పోరాటం చేసింది, వాటర్ పైన పోరాటం చేసింది. దాని తర్వాత ఇవన్నీ గమనించి మూలాలు ఎక్కడుందంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ ఉద్యమమే దిగబెట్టడానికి మనకు పరిష్కారం అని చెప్పేసి ఉద్యమంలోకి ఆమె అడుగెట్టింది. సో స్పందించే గుణం నుంచి సమస్య పైన కొట్లాడి వీటన్నిటి మూలం ఎక్కడ ఉందంటే మన రాష్ట్రం మనకైతే నీళ్ళు లేక నిధులు లేక మనం అల్లాడిపోతున్నాం. పిల్లలకు యువతకు మనకు ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నాం. కాబట్టి మన రాష్ట్రం మనకుంటే ఇవన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది. ఒకదానికి ఊరిలో కొట్లాడతా, రాష్ట్రం మొత్తం కొట్లాడలేను కదా. ఉద్యమంలోకి వచ్చిందన్న. ఉద్యమంలోకి వచ్చి ఆమె పోరాటం చేయడం లాస్ట్ చివరి వరకు ఆమెకు ఎట్లా అంటే చనిపోతాను తెలిసి కూడా తెలుసు అమ్మకు తెలుసు. ఎగ్జాంపుల్ ఏంటంటే చంపుతారని ఒక బెదిరింపులు వచ్చినాయి అంటే వస్తాయి కదా మామూలుగా కూడా వచ్చినాయి. సో వచ్చినాయి. సో ఆమె కన్ఫర్మ్ తెలుసు అది చచ్చిపోతానేమో అనే అనుమానం వచ్చినాక కూడా ఉద్యమం వదిలిపెట్టలే ఎక్కడ కూడా. ఎందుకంటే ఉద్యమం వదులుతావా వస్తావా, ఉద్యమం వదిలితే మంచి భవిష్యత్తు ఉంటుంది, లేకపోతే మాత్రం నేను ఏమన్నా బెదిరించాను. బెదిరిస్తే ఏమైందంటే మా పెద్దమ్మ ఉంటుంది ఇంట్లో జరిగిన విషయం. మా పెద్దమ్మతో అన్నదంట, అక్క నేను కనిపించకపోతే మీరు దూరాడతారు నన్ను అన్నదంట. ఎందుకంటే ఆమె ఇంట్లోకి ఏంటంటే మా బయట ఉద్యమం చేస్తుంటారు కదా, ఇంట్లోకి విషయాలు తెలియదు. సో పిల్లలు ఇచ్చిపెట్టిపోతున్నాను అని చెప్పేసి కోపంతో నేను దూరాడతాం పిల్లలు ఇచ్చిపెట్టిపోతున్నాను అన్నారట. ఒక 2 నిమిషాలు ఉండి అప్పుడు కన్నీరు పెట్టుకుంటారు లలితక్క. పెట్టుకొని మీరు నన్ను దూలాడేది తెలంగాణ ప్రజలను దూలాడుకుంటారని చెప్పేసి ఆ స్థితిలో కూడా ఉద్యమం వదలకుండా ఉద్యమం వైపు బాట పట్టింది. సో ఆ రకంగా అందుకే ఈరోజు మావోయిస్టులకు ఇట్లా వెళ్ళిందా నక్సలైట్లుగా? లేదన్న, ఉద్యోగం చేసుకుని జస్ట్ ప్రజా ఉద్యమాల్లో మాత్రమే ఉద్యమకారిని. సో మావోయిస్ట్ సానుభూతి అందరు చెప్తుంటారు అంటారు. అవును. సో ఆ బాధ్యాలను ఇష్టపడి ఉండొచ్చు కానీ ఎక్కడ కూడా మన మావోయిస్టులకు వెళ్ళలేదు. ఉద్యమం చేసుకుంటూనే ఉన్నది, ఉద్యోగం చేసుకుంటూ ఉద్యోగం చేసింది. సాయంకాలం పూట ఊర్లోకి వెళ్ళడం. డబ్బు ఎన్ని సంవత్సరాలు అప్పుడు మీరు? నేను 5 years ఉన్నాను. 5 years చిన్న చిన్న మీటింగ్ తీసుకొని పోయింది నన్ను కూడా. ఫోటో కూడా ఉంటుంది అందులో. సో మనకు చిన్న చిన్న స్టేజ్ పైన వాళ్ళకి గుర్తులు ఉన్నాయి కొన్ని. అట్లా జరిగిపోయింది. సో ఇక అంత ఉద్యమం చేసిన అంటే ఎట్లుంటుండే అంటే యాక్చువల్గా ఇంటి కుటుంబంతో ఎట్లుంటుండే మళ్ళీ ఉద్యమం తర్వాత? కుటుంబంతో మంచిగా ఉంటుంది అమ్మ. అమ్మ ఎట్లా అంటే
మామూలుగా పెళ్లి కృష్ణ తర్వాత అమ్మని అవును ఇద్దరు కలిసి అన్నదమ్ములాగానే ఉండేదట. సో అన్ని పెళ్లి కానీ ఇంట్లో సమస్యలు కానీ అన్ని వాళ్ళే పరిష్కరించుకోవడం. కుటుంబం పెద్దగా ఉంటుండే ప్రతిసారి కూడా మా కవిత ఉంటుంది మల్కపురంలో ఉంటుంది, మాధవపురం పక్క మల్కపురం. ఆ పెళ్లిలో కూడా పెళ్లి కృష్ణ లలిత అని పేరు వేసుకొని కుటుంబ పెద్దగా కూడా పెళ్లిళ్ళు చేశారు. సో అందరితో మంచిగా ఉండేదన్న. సో ఇప్పుడు ఈ రోజు కూడా బెల్లతం గుర్తు చేసుకుంటారంటే ఆమె చేసిన ఉద్యోగమే. 26 సంవత్సరాలు 26 ఏళ్ళు అయింది ఇప్పటికి. ఇన్ని రోజులు కూడా ఆమె గుర్తు పెట్టుకొని మనసులో తలుచుకున్నారు. ప్రతివర్ధన చేయకపోవచ్చు అన్ని రోజుల నుంచి, కానీ మనసులో తలుచుకుంటారు ఆ లలితక్క. అజ్జాలుగా నిరుగప్ప నిప్పులాగా ఇన్ని రోజులాగా గుండెలో పెట్టుకుంటారు ప్రతి ఒక్కరు పెట్టుకొని ఈ రోజుకి రోడ్ల పైన చేయకపోవచ్చు ఇన్ని రోజుల దాకా. ఇంట్లో ఫోటో పెట్టి దండ పెట్టుకోవడం మనసు తరపున చేసినారు. అందుకే ఈ రోజు వరకు సజీవంగా పెళ్ళి తక్కున్నది. సో ఇక ముందు కూడా వాళ్ళ ఆశయాల్ని అభిమానులు కొనసాగిస్తారు. ఆమె తరఫున కాదు ఎందుకు చంపేసిండ్రు, తర్వాత ఎవరు చంపేసిండ్రు అని అనుకుంటున్నారు? ప్రభుత్వమే అన్న. ఎందుకంటే ఆమెకు అప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గవర్నమెంట్ ఉన్నది, మాధవరెడ్డి లైన్ ఏంది హోమ్ మినిస్టర్ ఉన్న లైన్ ఏంది ఉద్యమమే, ఇంకా వేరే ఏం లేదు. ఎందుకు చంపేయాల్సి వచ్చింది ప్రభుత్వానికి? అంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు ఉద్యమం అనేది మొట్టమొదటి భువనగిరి సభ అన్న, తెగబడ్డ తెలంగాణ భువనగిరి సభ. దానికి వీళ్ళు కూడా 3-4 వేల మంది వస్తారేమో అనుకున్నారు అప్పుడున్న భయానికి. ఎందుకంటే తెలంగాణ అనే పదాన్ని నిషేధించిన రోజులు అవి. అవును, అసలు యాక్చువల్ తెలంగాణ పలకడానికి అవకాశం లేదు అప్పుడు. ఇంకో చిన్న విషయం, నిషేధించినప్పుడు పిట్టల శ్రీశైలం అని గట్కేసర్లో ఉంటాడు. ఆయన తెలంగాణ ఎట్లా నిషేధిస్తారు మీరు అంటే ఎక్కడ మాట్లాడొద్దు. సో నా బిడ్డకే తెలంగాణ పేరు పెట్టుకుంటా అని చెప్పి నా బిడ్డకి తెలంగాణ పేరు పెట్టాడు. అయిపోయింది. దాని తర్వాత అమ్మ చనిపోయినాక తెలంగాణ కోకిల ఇక లేదు అని పేపర్లు వచ్చిందట. ఎందుకు లేదు కోకిల, నా బిడ్డ రూపంలో చూసుకుంటా అని చెప్పేసి తెలంగాణ కోకిల యాడ్ చేసి తెలంగాణ కోకిల అని పేరు పెట్టుకుంది శ్రీశైలం అనుకో. సో అంత డెడికేటెడ్గా వర్క్ చేశారు ఆ రోజుల్లో. సో ఇప్పుడు ఏమైందంటే వీళ్ళంతా లైన్లో ఉంది కాబట్టి ఉద్యమం బోల్ చేయొద్దు. సో చేస్తే భువనగిరి సభ అయింది, దగబట్ట తెలంగాణ. దాని తర్వాత ఎంబటి సూర్యాపేట సభ, దాని తర్వాత వరంగల్ డిక్లరేషన్, ఈ వరుసగా అయినాయి సభలన్నీ. అవును. సో ఒక్కరిని బెదిరిస్తే అందరూ వెనుకపోతారు అనే ఉద్దేశంతో నక్సలైట్ ఎన్కౌంటర్ చేయాలి. నక్సలైట్ కాదు కాబట్టి ఇవన్నీ ఎట్లా చేయాలని చెప్పేసి భయానకంగా ఉండాలని ముక్కలు నరకాల్సిన పరిస్థితి ఏర్పడింది. 17 ముక్కలు నరికి బావులలో వేసి కొన్ని రోజులు సస్పెన్స్ పెట్టి మే 26 నాడు చనిపోతే జూన్ 10కి సావైంది. జూన్ 10కి. సో ఇన్ని రోజుల్లో సస్పెన్స్ తోటి 15 రోజులు ప్రజా సంఘాలను భువనగిరి రావడం, కదనా రావడం, అవన్నీ చేసి అప్పుడు శరీర భాగాలు దొరుకుతున్నా కూడా లేదని చెప్పడం, ఫేక్ లెటర్ సృష్టించడం, అవన్నీ చేసినాక ఫోరెన్సిక్ ల్యాబ్ పంపడం లెటర్ని. ఆ లెటర్ పంపితే అది ఫేక్ అని తీరడం, అనుమానాలు బలపడి ఎందుకు ఎన్ని రోజులు చేస్తారు ఇట్లా రాజ్యం చేసిన అని చెప్పగానే అప్పుడు వాళ్ళు నిందన తీసుకొని ముందర పెట్టినారు. అట్లా జరిగిపోయింది. ఒక పేరు పెట్టి చేశారు కానీ ప్రభుత్వ హత్యగానే భావిస్తారు. దాని తర్వాత ముందు జరిగిన హత్య మారో వీరన్నది కావచ్చు, తర్వాత జరిగిన హత్యలు కావచ్చు, నిదర్శనమే దానికి. సో ఈ రకంగా ఆమె భయానకంగా ఉండాలని చెప్పేసి అట్లా చేశారు. అంటే ఇక్కడ అంటే ఇక సో వాళ్ళు ఏమనుకున్నారు, భయానకం 17 ముక్కలు చేసిన తెలంగాణ అంతమైపోతుంటే 1,00,000 గొంతులై మళ్ళీ ముందుకు వచ్చింది. అట్లా అంటే ఏమనిపిస్తుంది నీకు? అంటే అసలు యాక్చువల్గా అమ్మ అట్లా అంటే ఒక ఉద్యమకారినిగా, తర్వాత ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చినటువంటి అమ్మ, తర్వాత అంటే రాజ్యం చేసినటువంటి కుట్రలో భాగంగా చంపేస్తే ఏమనిపిస్తుంది అట్లా? సో నిజం చెప్పాలంటే నేను తుర్గపల్లి పక్కన మల్కాపురంలో మేము ఉన్నాం వచ్చినాక. మల్కాపూర్లో ప్రైమరీ స్కూల్, తుర్గపల్లి హై స్కూల్, మళ్ళీ ఊరు పక్కనే ఉంటుంది. సో అక్కడ ఉన్న తర్వాత ఎవరు చూసుకున్నారు మిమ్మల్ని? మా మామ అండర్గ్రౌండ్కి వెళ్ళిపోయినాను. తర్వాత అమ్మ చనిపోయింది. దాని తర్వాత ముఖ కరుణాకర్ మా బాబాయ్ చనిపోయినాడు. తర్వాత శ్రీరామ్ రావుల్ యాదవ్, ఇక్కడి సిద్ధులు, పిన్ని వాళ్ళ భర్త బద్దుల మల్లేష్, 5 చనిపోయారు మా ఇంట్లో. మా మామ ఉండే పరిస్థితి లేదు, మా కూడా బయటకు వెళ్ళిపోయినాడు. సో అందరూ కలిసి మా అమ్మమ్మ దగ్గర తుర్కపల్లి ఉండాలి, అందరం ఉన్నాము. తర్వాత మా మామ వెళ్ళిపోయినాడు. అమ్మమ్మ దగ్గర తుర్కపల్లిలో మల్కాపురంలో అమ్మమ్మ, మేము, చిన్నమ్మలు అందరు కలిసి అక్కడే ఉన్నాం. ఉండి అక్కడ చదువుకొని మామ పిల్లలు మేము డబ్బరేట్లు అమ్మినాం. ఆ డబ్బరేట్లు అమ్మినారి తుర్కపల్లి నుంచి ఇవ్వడం, మల్కాపురం చుట్టుపక్కల తాండాలలో మన స్కూల్కి వెళ్ళడం. ఎక్కడ మాత్రం మాకు చెప్పింది ఏంటంటే పెద్దలు చదువు బిడ్డ అని చెప్పినారు. చదువు వదిలేస్తే మాత్రం మనకు కళ్ళు మూసుకుపోయినట్టే, సమాజం కనపడదు. కాబట్టి చదువుకోవాలని చెప్తే ఎన్ని కష్టాలు చదువుకొని హై స్కూల్లో ఏమనిపించింది అంటే 6th 7th టైంలో అమ్మలు ఏదే బాధ ఉండేది. బాగా చాలాసార్లు అనిపించింది. ఏడ్చిన రోజులు చాలా ఉన్నాయి. ఇంకోటి ఆ ఫోటోలు చూడడం చాలా ఇబ్బంది, చాలా బాధపడ్డాం. ఈ పరిస్థితి మాకింది కదా ఉద్దేశంతో చాలా బాధపడ్డాం. కానీ తర్వాత 6th 7th 8th 9th వచ్చేసరికి తెలంగాణ ఉద్యమం బలంగా జరిగింది. నా స్కూల్లో నుంచి మేము బైకాట్ చేసిపోయేది. స్కూల్ తుర్గపల్లి వంట వరకు అన్ని పాల్గొన్నప్పుడు అప్పుడు ఉద్యమం చదివినారు.
అసలు ఏంది పరిస్థితి, ఇంత పెద్ద ఉద్యోగం మా అమ్మ ఉద్యోగంలో పోయింది, అవును, ఇంత పెద్ద మళ్ళీ వచ్చింది ఉద్యోగం, అసలు ఏంది పరిస్థితి. అప్పుడు తిరిగేస్తే అప్పుడున్న పరిస్థితులకు ఆమె చేసింది ఎంతో కరెక్ట్ అని చెప్పేసి అప్పుడు ఓకే అనిపిస్తా, గొప్పగా అనిపిస్తుందా? చాలా గొప్పగా అనిపించింది. 7th వరకు ఫీలింగ్ ఉండే, 7th తర్వాత ఓకే 20 ఏళ్ళు బతికినా కూడా ఆ ఉద్యోగం మనం చేయలేము, ఆ పాత్ర ఆమె గొప్పదని చెప్పేసి ఇక 25 ఏళ్ళకే 100 ఏళ్ళ జీవితం అనుభవించిందని ఇక చాలా అని చెప్పేసి నాకు గర్వంగా అనిపిస్తుంది వాస్తవానికి అప్పటి నుంచి కూడా. సో కాబట్టి అప్పటి నుంచి పేరు చెప్పకపోవడం ఇట్లా పెరుగుతుంది. అప్పుడు ఉన్నటువంటి పెత్తందారులు చంపించారు, ఎవరు చంపించారు? గవర్నమెంటే అంటారు, ఎందుకంటే ఉద్యమం అనుసారం మొదటిసారి అదొకటే వాళ్ళ లక్ష్యం ఉండేది. గవర్నమెంట్లో ఎవరు ప్రధానంగా అట్లా? ఇక ప్రధానంగా అప్పుడు రాజ్యం ఉంటుంది కదా, రాజ్యం చేతిలో ఒక్కళ్ళనే ఉండదు, రాజ్యం చేతిలోనే తిరిగిపోయింది. సో ఇక తెలంగాణలో రాష్ట్ర వ్యాప్తంగా వర్ధంతి జయంతులు చేస్తారన్న ప్రతిసారి కూడా. అయితే అసలు యాక్చువల్గా వర్ధంతి కార్యక్రమం ఉన్నది అక్కడ భువనగిరిలో ఉన్నది. అయితే ఎట్టి పరిస్థితులు రావాలని చెప్పేసి అంటే అసలు యాక్చువల్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, వాళ్ళందరూ కూడా ఉన్నారు, చాలామంది ఇంకా కుటుంబ సభ్యులు ఉన్నారు, తర్వాత వీళ్ళందరూ ఉన్నారు. అయితే రావాలి, వస్తే బాగుంటుంది. తర్వాత అంటే తెలంగాణ ప్రజలకు కూడా చెప్పినట్టు ఉంటుంది. ఒక బడుగు బలహీన వర్గాల నుంచి ఒక బీసీ బిడ్డ అంటే మారోజు వీరన్న కానీ, తర్వాత ఇక్కడ బెల్లి లలితక్క కానీ, తర్వాత ఇక్కడ ఎవరు సాంబశివుడు కానీ, రాములు కానీ, ఇలా చాలామంది కూడా వీళ్ళు హత్యలకు గురైపోయినారు. అంటే ఒక ఈ కుర్మ సామాజిక వర్గం అంటే గొల్లకుర్మ సామాజిక వర్గాల నుంచి వచ్చినటువంటి బిడ్డలు కానీ, తర్వాత చాలా బీసీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువ. మారోజు వీరన్న అక్కడ ఏది విశ్వకర్మ ఆయన చంపేసిండ్రు. అంటే ఏవైతే రాజ్యానికి వ్యతిరేకంగా అంటే జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎదిరించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళను హత్యకు గురైపోయినరు. కాబట్టి ఇది చాలా దారుణం. అంటే వాళ్ళ ఆశయాలు ఏదైతే నిజంగా అంటే వాళ్ళు అందరితో సమానంగా ఉండాలి, అందరికీ సమాన అవకాశాలు రావాలని చెప్పేసి వాళ్ళు భావించినారు. అటువంటి ఉద్దేశంతో వాళ్ళు ప్రాణాలను సైతం అర్పించినారు. అటువంటి గొప్ప వీర వనిత. తర్వాత పాటల పూదోట అంటారు అందుకని ఈ ప్రత్యేక కథనం రాసిండ్రు శనార్థి తెలంగాణ దినపత్రిక మన పేపర్లో ఇది. ఓకే సరే, ఇది ఫస్ట్ చదువుకుందాం, ఎందుకంటే ఆయనకు కొంచెం వేరే కార్యక్రమం ఉన్నది, అందుకని చదువుకున్న తర్వాత మనం ఆయన పంపించేసి చెప్దాం. పేదింటి పాటల పూదోట, ఉద్యమాల ముద్దు బిడ్డ, ఆధిపత్య వర్గాల పాలిట సింహస్వప్నం, మన భువనగిరి బిడ్డ బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా శనార్థి ప్రత్యేక కథనం వేసింది. బెల్లి లలిత అంటే ఒక తిరుగుబాటు, ఓ సామాన్యుడి విప్లవ పోరుబాట, సమస్యలకే సవాలు విసిరిన పేదల పక్షం నిలిచి పోరాడిన వీరవనిత, తన ఆట పాటలతో ప్రజా సమస్యలపై గలమెత్తిన ప్రజా గాయని, అప్పటి నిరంకుశ చంద్రబాబు పాలన, హోంమంత్రి మాధవరెడ్డి ఆధిపత్య రాజకీయాలను ధిక్కరించి పేదల పక్షం నిలిచిన భువనగిరి విప్లవ ముద్దుబిడ్డ బెల్లి లలిత 26వ వర్ధంతి సందర్భంగా శనార్థి తెలంగాణ ప్రత్యేక కథనం వేసింది. బెల్లి లలిత నిరుపేద కుర్మ కుటుంబంలో జన్మించింది. ఆమెకు అన్న బెల్లి కృష్ణ, 2 తోబుట్టువులు. పేదరికంతో ప్రాథమిక పాఠశాల విద్య కూడా చదవలేక కుటుంబ భారాన్ని మోయడానికి లలిత చిన్నతనంలోనే భువనగిరి దగ్గరలోని ఒక స్పిన్నింగ్ మిల్లులో కార్మికురాలుగా చేరింది. అదే సమయంలో తాను కార్మికురాలుగా పనిచేస్తూ తన చుట్టూ ఉన్న సమాజాన్ని చదివింది. అయితే ఆమె 26 ఏళ్ళు నిండకుండానే ఇద్దరు పిల్లల తల్లి అయింది. తనదైన జీవితం నుంచి నేర్చుకున్న అనుభవాలు, ఫ్యాక్టరీలోని కార్మిక సంఘం ద్వారా వచ్చిన చైతన్యం అన్నీ కలిసి ఆమెను చైతన్యపు దీప్తిగా తీర్చిదిద్దాయి. అయితే భువనగిరిలో ఆమె ఓ నిత్య చైతన్య జ్వాలై వెలిగింది. భువనగిరిలోని బస్తీల్లోని సమస్యల పరిష్కారానికి, ముఖ్యంగా నీటి సమస్యల పరిష్కరించేందుకు ఉద్యమం చేపట్టింది. మహిళలను చైతన్యపరిచి సంఘటితం చేసేందుకు మహిళా స్రవంతిని ఏర్పాటు చేసింది. మహిళల హక్కుల కోసం యువతలో పెరిగిపోయిన గుట్కా, పాన్ పరాగ్, ఇందాక మన మిత్రుడు మాట్లాడింది కదా సూర్యప్రకాష్ చెప్పినట్టుగా, గుట్కా, పాన్ పరాగ్, సారా లాంటి వ్యసనాలకు వ్యతిరేకంగా పాటలు కట్టి ఊరూరా ప్రదర్శనలు ఇచ్చింది. యువతలో చైతన్యం పెంచి సంఘటితం చేసి ఉద్యమానికి బాటలు వేసింది. ఇక భువనగిరిలో వ్యభిచార నిర్మూలన కమిటీ ఏర్పాటు చేసి పడుపు వృత్తికి వ్యతిరేకంగా పెద్ద ఉద్యమాన్ని నడిపింది. వ్యభిచార నరక కూపంలో మగ్గిపోతున్న యాదమ్మ అనే అమ్మాయిని రక్షించి తల్లిదండ్రుల చెంతకు చేర్చింది. ఎక్కడ ఏ సమస్య కోసం ప్రజలు పోరాడుతున్నా అక్కడ ప్రత్యక్షమై తనదైన మాటలతో ప్రజలను చైతన్యం చేసేందుకు జీవితకాలాన్నంతా వెచ్చించింది. 1997 మార్చిలో జరిగిన మొట్టమొదటి దగాపడ్డ తెలంగాణ సభను విజయవంతం చేయడంలో బెల్లి లలిత ముఖ్య పాత్ర పోషించింది. రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నినాదం గురించి చాటుమాటుగా గుసగుసగా చర్చించుకుంటున్న సందర్భంలో మొట్టమొదటి బహిరంగ సభ ద్వారా తెలంగాణ నినాదానికి జీవం పోసిన కృషిలో బెల్లి లలిత పాత్ర ఎనలేనిది. భువనగిరి సభ మొదలు నాటి నుంచి మెదక్,
మహబూబ్ నగర్, వరంగల్ జిల్లాల్లో తెలంగాణ పాటకు పర్యాయపదంగా మారింది బెల్లి లలిత. తెలంగాణ జనసభ కార్యక్రమాల్లో పాల్గొంటూనే తెలంగాణ కళామండలి రాష్ట్ర కో కన్వీనర్గా బాధ్యతలు స్వీకరించి తెలంగాణ పార్టీ జీవితంగా ఎంచుకుంది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ ఉద్యమానికి జవజీవాలు పోసింది బెల్లి లలిత. తన చుట్టూ ఉన్న సమాజంలోని సకల చెడులు దురలవాట్లను ఆమె పాటై నిరసించింది. ప్రాంతీయ అసమానతలను ప్రశ్నిస్తూ పాలకులను నిలదీసింది ఆమె. మొత్తంగా తనలాంటి శ్రామిక ప్రజలు జాతి జనుల విముక్తి గీతాన్ని ఆమె గొంతెత్తి పాడింది. ఇది పాలకులకు కంటగింపు అయింది. రాజ్యం కక్షగట్టి కత్తి నూరింది. విముక్తి పాటలను పాటగా పాడినటువంటి గొంతును తెగ నరికింది. కాలికి గజ్జె కట్టి ఆట ఆడి పాట పాడినందుకు పాడిన అవయవాలను ఖండఖండాలుగా 17 ముక్కలుగా నరికింది రాక్షస రాజ్యం. 1999 మే 26 సాయంత్రం ఎప్పటిలాగే తాను చేస్తున్న స్పిల్లింగ్ మిల్లు నుంచి బయటకు వచ్చింది. మరో గంటలో తిరిగి వస్తానని బయటకు వెళ్ళింది. అంతే. రోజులు గడుస్తున్న ఆచూకీ లేదు. నిత్యం తన కళ్ళ ముందు తిరిగే బెల్లి లలిత ఏమైందో తెలపాలని భువనగిరి ప్రజలు ఆబాలగోపాలం రోడ్లపైకొచ్చి పాలకులు నిలదీశారు. బెల్లి లలిత అన్న బెల్లి కృష్ణ తనకున్న అనుమానాలతో కొందరి ప్రమేయం ఉందని, వారి కుట్రలకు బలయ్యే ప్రమాదం ఉందని వెంటనే తన చెల్లిని రక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణ జిల్లాల్లో బెల్లి లలిత ఆచూకీ తెలపాలని ప్రజలు పెద్ద ఎత్తున కదలి ప్రదర్శనలు చేశారు. ధర్నా రాస్తారోకోలతో ప్రభుత్వ దమన నీతిని ఖండించారు. ఇంతలో 4వ రోజు భువనగిరి తూర్పు భాగాన ఉన్న దర్గా సమీపంలో ఉన్న వ్యవసాయ బావుల్లో ఏవో మానవ శరీర భాగాలు నీటిపై తేలియాడుతున్నాయని ప్రచారం జరిగింది. అంతే. ఒక్కసారిగా భువనగిరి ఉలిక్కిపడింది. అనుమానించినంత ఘోరం జరిగిందని భువనగిరి విలువలల్లాడింది. లలితను కుట్రపూరితంగా ప్రభుత్వమే హత్య చేయించిందని ప్రజలంతా ఆరోపించారు. అయినా ప్రభుత్వం శరీర భాగాలను ప్రజలకు చూపకుండా బెల్లి లలితవి కావని బుకాయించింది. లలిత ఎక్కడికో నక్సలైట్ పార్టీ దళాల్లోకి వెళ్ళి ఉంటుందని ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసింది. బెల్లి లలితను అలా ముక్కలుగా నరికి చంపాల్సిన అవసరం తమకు లేదని, చంపితే అన్నింటిలాగే బహిరంగంగా ఎన్కౌంటర్ చేస్తాం కదా అని అప్పటి జిల్లా పోలీస్ అధికారి ప్రకటించారు. అసలు శరీర భాగాలు ఎవరివో తెలవాల్సి ఉందని చెప్పుకొచ్చారు. ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి, నిందితులకు ప్రభుత్వం కొమ్ముగాస్తున్నదని విమర్శలు రావడంతో చివరకు 2 అనుమానితులను తెరమేరికి తెచ్చారు. ఆ 2 చేత అనేక అసత్యాలు చెప్పించారు. బెల్లి లలితను వ్యక్తిగత కక్షతోనే ఆమె విరోధులు చంపారని చెప్పడానికి ప్రభుత్వం పడరాని పాటలు పడింది. అయితే బెల్లి లలిత జీవితం, వ్యక్తిత్వం తెలిసిన వారెవరూ ప్రభుత్వ దుర్మార్గ ప్రచారాన్ని నమ్మలేదు. నమ్మకపోగా ఒక కూతురును రాక్షసంగా ముక్కలుగా నరికి చంపి పైగా అపనిందలు వేస్తున్నారని ప్రజలంతా ఈసడించుకున్నారు. బెల్లి లలితను హత్య చేసి తెలంగాణ నినాదాన్ని, వాదాన్ని రూపుమాపవచ్చని పాలకులు కుట్రపూరితంగా హత్య చేశారు. పాలకుల కుట్రలను ప్రజలు అర్థం చేసుకొని ఓడించారు. అయితే బెల్లి లలిత గొంతును తెగ నరికి తెలంగాణ పాటను ఆపారని కలలుగన్న పాలకుల పగటి కలను వమ్ము చేస్తూ తెలంగాణ పాటను లక్షలాదిగా ప్రజలు అందుకున్నారు. వలస పాలకుల పారిపోక తప్పని పరిస్థితులు తెచ్చారు. ఇదంతా బెల్లి లలిత త్యాగాల్లోంచి వచ్చిన వారసత్వమే. బెల్లి లలిత జీవితం, త్యాగం ఒక ఎత్తు అయితే ఆ కుటుంబంపై జరిగిన దాడి, హింస భయంకరమైనది. బెల్లి లలిత చెల్లె భర్త ముక్క కరుణాకర్, ఇందాక చెప్పిండుగా మిత్రుడు, అక్క భర్త శ్రీరాములను ఈ రాజ్యమే నరహంతక నయీం ముఠా చేత దుర్మార్గంగా హత్య చేయించింది. మలిదశ తెలంగాణ పోరాటానికి తన పాటలతో ఊపిరులూదిన తెలంగాణ ముద్దుబిడ్డ బెల్లి లలిత ఈ ప్రాంత ప్రజలకు ఎప్పటికీ చిరస్మరణీయురాలే అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం కనిపిస్తూ ఉంది. 100% ఇందులో వాస్తవ్యాలు ఉన్నాయా? ఇంకేమైనా అటు ఇటు ఏమన్నా ఇంకేమైనా యాడ్ చేయొచ్చు? ఇంకేమైనా చెప్పొచ్చా అమ్మ గురించి? చాలా ఉంది, ఇంకా ప్రత్యేకంగా మాట్లాడుకుందాం. నిజంగా బెల్లి లలిత అంటే అసలు యాక్చువల్గా ఒక బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక బీసీ బిడ్డ. అంటే ఈ రాజ్యంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన పోరాటం చేస్తూ ఉంటే రాజ్యం కక్షగట్టి ఆమెని ముక్కలుగా నరికి చంపింది. కానీ ఆమె పోరాట స్ఫూర్తి మాత్రం ప్రజలకు ఎప్పటికీ కూడా నిలిచే ఉంటుంది. ఇంకో విషయం, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్ధన్ జయంతి స్వచ్ఛందంగా జరుపుతారు. వాళ్ళందరూ ప్రత్యేక ధన్యవాదాలు అందరికీ. ఇంకో విషయం ఏంటంటే బెల్లి లలిత ఆ పేరు అందరు తెలుసు అన్న, చిన్న పెద్దవరకు తెలుసు. నేటి తరం పేరు మాత్రమే తెలుసు. ఇలాంటి కథనాల వల్ల కానీ వీడియోల వల్ల చరిత్ర తెలియాలి. సో V6లో ఇంతకుముందు డెత్ సీక్రెట్స్ అందులో కొంచెం వేశారు. ఇలాంటి ఆర్టికల్స్ ద్వారా చదువుతున్నారు. కానీ ఇంకా పూర్తి ఇవన్నీ ఒక్కొక్క పాయింట్ మాత్రం. అంతే. ఆమె ఉద్యమానికి ఎందుకు పోయింది, పోవాల్సిన పరిస్థితులు ఏంటి,
ఆమె చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరు, అంటే ఆమె ప్రభావితం చేసిన వ్యక్తులు ఎవరు, ఎస్ ఉద్యమానికి ఎవరు ప్రభావంతో వచ్చింది. సో ఆ ఏ సమస్య చూసినా ప్రతి ఒక్క సీన్ టు సీన్ రాయాల్సిన అవసరం ఉన్నది. సో ఆమె జీవిత చరిత్ర రాసి సమాజాన్ని అందించాల్సిన బాధ్యత ప్రజెంట్ ఉందన్న మా పైన, అందరిపైన, మనందరిపైన ఉంది. ఆమెతో పనిచేసిన వాళ్ళు ఎందరో చాలా విషయాలు చెప్తుంటారు. సో అలాంటి విషయాలన్నీ ఒక బుక్ లాగా చేసి పుస్తక రూపంలో వచ్చే తరాలకు అందించాల్సిన అవసరం ఉండదు. ఇంకా అదేవిధంగా భువనగిరిలో కూడా విగ్రహం ఏర్పాట్లు జరుగుతున్నాయి అన్న. ప్రజెంట్ ఉన్న స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా అనౌన్స్ చేసినారు. అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తున్నాయి, ప్రజెంట్ ఎవరు వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి త్వరలో విగ్రహం వస్తుంది. నెక్స్ట్ పుస్తకం కూడా చేసే ప్రయత్నం చేస్తున్నామని. ఓకే, వచ్చే తరాన్ని చేస్తే ఎప్పటికైనా ఇంకేమైనా చెప్తారు అంటే మన ప్రేక్షకులకి ఇంకేం చెప్తారు? అదే అందరికీ వర్ధంతి చేస్తున్న ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఆమె ఆశయాలను అందరూ కొనసాగిస్తారు. ఆమె వారసులు అంటే ఆమె అభిమానులే వాళ్ళ వారసులు అవుతారు అందరూ. ఓకే, సో కాబట్టి అందరూ ఆమె ఆశయాన్ని కొనసాగిందని కోరుకుంటున్నాం. అదే ఆమె ఆశయ సాధనలో మేము ఉంటామని కోరుకుంటున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ అన్న. వర్ధంతి ఉన్నది. థ్యాంక్ యూ. ఓకే, ఎందుకంటే వర్ధంతి ఉన్నది అయితే వర్ధంతి ఉన్నది అది తీసుకో అక్కడ ఇచ్చేసి, అందుకని అక్కడ కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి అక్కడ తొందరగా వెళ్తా అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి వెళ్తున్నాడు. రైట్, ఇక ఆంధ్రజ్యోతి చూసుకుంటే లేట్ అయిపోతున్నట్టుంది, తొందరగా చేస్తున్నాం. రైట్, కాళేశ్వరంలో భక్తుల ఆరిగోస అని చెప్పేసి ఇందాక మనం చూసుకున్నాం కదా. ఇక అందాల బొమ్మలు కన్నీటి చెమ్మలు అని చెప్పేసి ఒక ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. అసలు యాక్చువల్గా వాళ్ళ జీవితంలో చాలా రకరకాలుగా విషయాలు ఉన్నాయంట. అంటే ప్రపంచ అందగత్తెలుగా వచ్చినటువంటి ఎవరైతే ఇప్పుడు కంటెస్టెంట్లు ఉన్నారో దానికి సంబంధించి వాళ్ళ జీవితాల్లో జరిగినటువంటి సంఘటనలు వాళ్ళు చెప్తూ ఉంటే చాలా రకరకాలుగా ఉన్నాయంట. వాళ్ళకు 7 ఏళ్ల వయసులోనే బాలికకు సుంతి అంట. ఆ దురాచారంపై పోరు, 16 ఏళ్లకి అత్యాచారం బారిన, హక్కుల కోసం మారాటం, ఇక ఊహ తెలియనప్పుడే లైంగిక వేధింపులు, వాటిపై పోరాటం. మిస్ వరల్డ్ పోటీదారుల్లో ఒక్కొక్కరిది ఒక్కొక్క విషాదగాథ ఉన్నదంట. విశ్వవేదికపై తమ వారి వినిపించిన సుందరీమణులని చెప్పేసి ఇక్కడ మిస్ కెనడా, మిస్ సొమాలియా, తర్వాత మిస్ జాంబియా, వీరందరూ కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ ఉందంట. మహిళల ప్రాణాలను హరించే ఆటవిక ఆచారాలను భరించింది ఓ వనిత. అదృష్టవశాత్తు బతికిన ఆమె కొండంత ధైర్యం తెచ్చుకుంది. ఆ దేశంలో మహిళల మాన ప్రాణాలను దెబ్బతీసేలా ఉన్న మూఢాచారాలపై పోరాటాన్ని ప్రారంభించింది. 16 ఏళ్లకి అత్యాచారానికి గురైంది మరో మహిళ. కొన్నేళ్ల తర్వాత ఆ క్షోభ నుంచి బయటపడిన ఆమె తమ దేశంలో బాలికల పట్ల జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తెలిసి తెలియని వయసులోనే లైంగిక వేధింపులు ఎదుర్కొంది ఇంకో బాలిక. కాస్త వయసు రాగానే మొత్తం మీద వీళ్ళందరూ కూడా ఒక్కొక్క కథ ఉందంట. వాళ్ళ బాధ అంటే మనకు అందంగా కనిపించేటువంటి వాళ్ళ ముఖాలే తెలుసు, వాళ్ళ వెనుకున్నటువంటి గాథలు మాత్రం తెలివై ఆ ప్రత్యేక కథనం వేసింది ఆంధ్రజ్యోతి దినపత్రిక. ఇక మిల్లా మ్యాగీ ఆరోపణలు అబద్ధం, పాల్గొన్న ప్రతి కార్యక్రమం వీడియో స్వయంగా చూసినా అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. ఎవరు అసభ్యంగా ప్రవర్తించలేదు, బ్రిటన్ పత్రిక కావాలని చేసి ఉండొచ్చు. మిస్ ఇంగ్లాండ్ వివాదంపై జయేష్ రంజన్ చెప్పిండు. పోటీదారుల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూ ఉన్నారు 3 IPS అధికారులు. ఇక PCCకి 4 వర్కింగ్ ప్రెసిడెంట్లంట. త్వరలో PCC కొత్త కార్యవర్గం, వారంలో మంత్రివర్గ విస్తరణ. వారం రోజులు అంటున్నారు, నెల రోజులు అంటున్నారు, పండగ అంటున్నారు. మరి ఏమవుతుందో చూడాలి ఈసారి అన్నా మరి ఏమవుతుందో. క్యాబినెట్లో కొత్తగా 5గురికి అవకాశం. ప్రస్తుత మంత్రుల్లో ఒకరిద్దరికి స్థానచలనం ఉంటుందంట. కేసీ వేణుగోపాల్తో గంటకు పైగా సీఎం తర్వాత PCC చీఫ్ భేటీ అయ్యిండ్రు. ఇవాళ రాహుల్ గాంధీతో, రేపు ఖర్గేతో రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ సమావేశం అవుతారంట. బీఆర్ఎస్లో పంచాయతీపై ఆరా, కవిత లేఖపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందంట. 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ను అధిగమించాం. మన GDP 356 లక్షల కోట్లు. ఇదే వేగంతో వెళ్తే 3 ఏళ్లలో 3వ స్థానాన్ని కైవసం చేసుకుంటాం. నీతి ఆయోగ్ CEO సుబ్రహ్మణ్యం వెల్లడి. గత 10 ఏళ్లలో భారత్ తలసరి ఆదాయం రెట్టింపు అయిందని చెప్పేసి ఆయన అన్నాడు. పార్టీ మీ జాగిరా, మీరేమైనా గుత్తబట్టారా, అక్కకు హక్కు లేవా అని చెప్పేసి అడుగుతున్నారట ఎవరు, జాగృతి అక్క మనుషులు. కవితకు మద్దతుగా సోషల్ మీడియాలో ఆమె సన్నిహితులు పోస్టులు పెడతా ఉన్నారు. కేటీఆర్ను టార్గెట్ చేస్తూ విమర్శనాస్త్రాలు, కుట్రలపై ఎందుకు స్పందించలేదనే ప్రశ్నలు. ఇక వి స్టాండ్ విత్ కవితక్క పేరుతో సర్క్యులేట్ అవుతున్నాయంట. చివరన జై తెలంగాణ, జై కేసీఆర్ నినాదం. 2 రోజులైనా కేసీఆర్ నుంచి రాని పిలుపు. అధినేత నిర్ణయంపై బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొని ఉన్నదంట. కేసీఆర్తో కేటీఆర్ భేటీపై ఆసక్తికర చర్చ జరుగుతూ ఉంది.
ఎవరూ స్పందించొద్దని చెప్పేసి కేటీ రామారావు అంటున్నాడు. ఆలోచించి అడుగులు వేయాలి, దుష్ప్రచారంపై కాదు, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలి. కవిత వ్యవహారంపై కేటీఆర్కు కేసీఆర్ దిశానిర్దేశం. తనవేడి ఫామ్ హౌస్కు పిలిపించుకున్నాడంట. 3 గంటల పాటు మంతనాలు. కాళేశ్వరం నోటీసులపైన చర్చ జరిగిందంట. జూన్ 1న అమెరికాలో బీఆర్ఎస్ రజతోత్సవం ఉందంట. దానికి కేటీ రామారావు పోతున్నాడు. ఇక స్థిరంగా అడుగులు. ఇక త్వరలో జర్మనీ అధిగమించే అవకాశం ఉందంట. ఇదేది ఇక్కడ దీనికి సంబంధించి ఆర్థిక వ్యవస్థకు సంబంధించి. ఇక సినిమా చూపిస్తామా ఇగో ఇదోటి కొత్త పెద్ద కథ చూసిరుగా. ఇదివరకే తీర్మానం వలన చూపించండు మనకు. అంటే ఏఐ ఏమేం చేస్తుంది అనేది మనం జస్ట్ ఇట్లా ఒక మాట 2 మాటలు ఇచ్చేస్తే పాట రాసిస్తుంది, పాట వాడి పెడుతుంది, అన్నీ చేసి పెడుతుంది. అట్లనే కాదు, ఇప్పుడు సినిమా మొత్తం చేసిద్దట. సినిమా మొత్తం క్యారెక్టర్లు కూడా ఇక్కడ ఉన్న ఫోటోలు ఉన్నాయి కదా, వీరిద్దరు కూడా మనుషులు కాదు, ఏఐ క్రియేట్ చేసినట్ట. హీరోయిన్ కూడా క్రియేట్ చేసేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇక మనిషి చేసే పనులన్నీ కూడా కాదు, ఇంకెక్కువనే చేసి పడవుతుంది అవి. మరి ఎట్లయితుంది? ఇక మనుషులు లేకుండా కూడా హీరోయిన్ నడుస్తూనే ఉన్నది లెక్క. అట్లా సినిమా చేస్తుందంట. పాటలు, కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, మాటలు, పాటలు, బీటలు అన్నీ మొత్తం అంతే. ఇక క్యారెక్టర్ బీటలు అన్నీ కూడా మొత్తం చేసి పడేస్తుందట. మొత్తం అక్కడ సీన్లు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా మొత్తం క్రియేట్ చేసేసి సినిమానే తీసినట్ట కర్ణాటకలో. ఇంకా దానిపైన ఒక ప్రత్యేక కథనం ఇది. సినిమా చూపిస్తాం మామ. నటులు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంతా ఏఐతోనే. కథ, స్క్రీన్ ప్లే, పాటలు, మాటలు దానితోనే. అద్భుతమైన అందమైన ఏఐ క్యారెక్టర్లు, నచ్చిన గొంతు, కావలసినట్టుగా సంగీతం, ఇక ఖర్చు లేకుండానే అందమైన లొకేషన్లు. మొత్తంగా ఏఐతోనే రూపొందించిన కన్నడ సినిమా లవ్ యూ అని చెప్పేసి. లవ్ యూ అనే ఒక సినిమా వచ్చిందట కన్నడలో. కేవలం ఇద్దరు కూర్చొని 10 లక్షల రూపాయలతోటి ఈ సినిమా మొత్తం కంప్లీట్ అయిపోయిందట. ఏఐతో చైనా సినిమా పైరేట్ క్వీన్. సినిమా ఇండస్ట్రీకి ఇది వరమా శాపమా అని చెప్పేసి అంటే ఇప్పుడు దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోతారు. రకరకాలుగా కొన్ని వేల లక్షల మంది దీనిపైన ఆధారపడి జీవిస్తుంటారు. లక్షల మంది. వాళ్ళ ఉపాధి ఎట్లా, వాళ్ళ పరిస్థితి ఏంది, ఏం అర్థం కాని పరిస్థితి. నిజంగా ఇది వచ్చిందని మంచి సంతోషపడాలన్నా, లేకపోతే ఇది వచ్చినందుకు వీళ్ళందరి జీవితాలు ఆగమవుతున్నాయని చెప్పేసి బాధపడాలన్నా తెలియని పరిస్థితి. ఈ హీరోయిన్ కూడా తయారు చేస్తుందంటే హీరోయిన్ కూడా అవసరం లేదు. ఇప్పుడు క్యారెక్టర్ కూడా అవసరం లేకుండా అయిపోయినాయి. కన్నడ సినిమా లవ్ యూలో ఏఐ సృష్టించిన హీరోయిన్ అంట. ఎంత అందంగా అంటే అంత అందంగా ముద్దుగున్నారు చూసుకొని. సినిమా అంటే 24 కళల సమాహారం. దర్శకుడు, నటీనటుల నుంచి లైట్ బాయ్ వరకు, ఎడిటింగ్ నుంచి విఎఫ్ఎక్స్ వరకు వందల వేల మందిని కలిసి పని చేస్తే కొన్ని నెలల పాటు కష్టపడితే కానీ ఒక సినిమా పూర్తి కాదు. కానీ ఇద్దరు వ్యక్తులు ఒక గదిలో కూర్చొని 2-3 కంప్యూటర్లు పెట్టుకొని పూర్తి స్థాయిలో సినిమా సిద్ధం చేసేస్తే కథ, స్క్రిప్టు దగ్గర నుంచి నటీనటులు, సంగీతం, పాటలు, గ్రాఫిక్స్ ఇలా మొత్తం 24 క్రాఫ్ట్స్ పని ఒక్కరే చేసేస్తే కాదు, కృత్రిమ మీద అంటే ఏఐ చేసి చూపిస్తోంది, సినిమా చూపిస్తోంది. కంప్యూటర్ల ముందు కూర్చొని తగిన సూచనలు ఇస్తే చాలు, మనకు ఏది కావాలంటే అది ఇచ్చేస్తుందట. చూసుకో. ఇక పాట కావాలంటే పాట ఇస్తుందంటే, డ్యాన్స్ కావాలంటే డ్యాన్స్ ఇస్తుంది, ఫైట్ అంటే ఫైట్, ఇక లొకేషన్ అంటే లొకేషన్, ఏదంటే అది ఇచ్చేస్తుందట. దాంతో సినిమానే తీసిరు. మరి ఏడిపోతుందో ఏం కథనో అర్థమవుతలేదు. ఇక డ్రోన్ ఎగరేసిన డ్రోన్ దీదీలు ఎరువులు, పురుగు మందులను డ్రోన్లతో పిచికారీ చేస్తూ సంగారెడ్డి మహిళల ఉపాధి. నమో డ్రోన్ దీదీ పథకం కింద శిక్షణ పొందినట్ట వీళ్ళు. డ్రోన్ ధర 10 లక్షల రూపాయలు, 80% సబ్సిడీ ఇచ్చినట్ట. అంటే 2 లక్షలకే వస్తున్నట్టు. ఇక ఎకరా 8 నిమిషాల్లోపే పిచికారీ చేస్తుందట. ఒక ఎకరా 8 నిమిషాల్లో పిచికారీ చేసేస్తాడట ఏ మందు కొట్టాలన్నా కానీ. గంటకు అద్దె 500 రూపాయలు లాభదాయకమన్న మహిళలు. మన్ కీ బాత్లో ప్రధాని మోడీ దీనిపైన ప్రస్తావించిండు ఈ విషయం పైన. సంకల్ప బలానికి సాంకేతిక పరిజ్ఞానం తోడైతే ఏదైనా సాధించవచ్చు. ఇది సంగారెడ్డి జిల్లా స్వయం సహాయక బృందాలకు చెందిన మహిళల గురించి చెబుతూ వారిపై మన్ కీ బాత్ వేదికగా ప్రధాని మోడీ చేసిన ప్రశంసపూర్వకమైన వ్యాఖ్య. ఆయన చెప్పినట్లుగానే వారంతా నూతన విప్లవానికి నాంది పలికారు అని చెప్పేసి మహిళా శక్తికి నిదర్శనంగా నిలుస్తున్నట. డ్రోన్లు ఎగిలేసి మందుకి ఇట్లా కొట్టేస్తారు వాళ్ళే. మొత్తం మిషనరీ వచ్చేసింది, మొత్తం ఇట్లా అయిపోయింది. మంచిర్యాలకు గ్రీన్ఫీల్డ్ రోడ్డు. ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 3 ప్రతిపాదనలు పంపినట. త్రిబులారవతల నుంచి మంచిర్యాల వరకు నిర్మాణం, షామిరిపేట వరకు రేడియల్ రోడ్డు నిర్మించేలా ప్రణాళికలు. పీపీపీ విధానంలో నిర్మితమైన ప్రస్తుత హెచ్కేఆర్ రోడ్డు. ఇక ఆ కాంట్రాక్టర్ సంస్థతో చర్చించే ఆలోచనలో ప్రభుత్వం ఉందంట. త్వరలో నిర్ణయం కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపుతున్నారు. మంచిర్యాల దాకా గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఉంటుందంట. హైదరాబాద్ నుంచి మంచిర్యాల వరకు ఉన్న హైదరాబాద్ కరీంనగర్ రామగుండం రహదారి
కి ప్రత్యామ్నాయంగా గ్రీన్ఫీల్డ్ రోడ్ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ఈ మేరకు రాజీవ్ రహదారిగా పిలిచే ప్రస్తుత రోడ్డుకు ప్రత్యామ్నాయంగా 2 వైపులా కలిపి 3 ప్రతిపాదనలు సిద్ధమైనాయంట. ప్రస్తుత రోడ్డు హైదరాబాద్ నగరంలోని జూబ్లీ బస్ స్టేషన్ నుంచి ప్రారంభమవుతుందంట. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర 17వ నెంబర్ ఎగ్జిట్ వద్ద 4 వరుసలతో ఉంటుందంట. మరి ఏందో కథ ఇది, మంచిగా ఉంటుంది. ఆ మహిళల్లో యోధుల స్ఫూర్తి లేదు. ఇట్లా చేస్తున్నాడు వార్తలు. అందుకనే ప్రధానమంత్రి ఏమంటున్నట్టే ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడకుర్రా నాయన, అనవసరంగా ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి. ఏం చేసి ఉన్నట్ట వాళ్ళు ఏదో టెర్రరిస్టులు వచ్చి కాలుస్తుంటే మీరు ఏం చేసిరని చెప్పేసి అడుగుతున్నాడు ఈ మునగాడు ఒక ఆయన. ఉగ్రవాదులపై పోరాడి ఉండాల్సింది. ఏం పోరాడాల్సి ఉండాల్సింది? వాళ్ళు గన్ను పట్టుకుని కాలుస్తుంటారు, ఇట్లా వేస్తే ఎవరా బాబు? అప్పుడు మరణాల సంఖ్య తగ్గేది. పహల్గామ్ దాడి బాధిత మహిళలపై బీజేపీ ఎంపీ జంగ్రా వ్యాఖ్యలు మండిపడ్డ ప్రతిపక్ష పార్టీలు అని చెప్పేసి. ఇప్పుడు కాల్సి ఊకుంటాడా వాడు? ఇప్పుడు ఆయన దగ్గర ఏమో గన్ను ఉండే, నీ దగ్గర ఏం లేకపోతే వాళ్ళతో తిరగబడి పోరాడితే ఈ ఉన్నోళ్ళని కూడా కాల్చేస్తుండే. ఆడవాళ్ళని కాల్చలే, ఇంకా వాళ్ళు ఆడవాళ్ళని పిల్లల్ని కాల్చలే, అది కూడా చేస్తుండే. ఇష్టం వచ్చినట్టుగా ఇట్లా మాట్లాడుతుంటారు సగం తెలిసి. వర్షాలకు ఢిల్లీ అతలాకుతలం. గంటకు 82 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. 200 విమానాలపై ప్రభావం పడ్డది. ఆ తర్వాత ఏసీపీ కార్యాలయంపై పైకప్పు కూలి పోలీస్ అధికారి దుర్మరణం అంట. అయ్యో పాపం, ఇందాక మనం చూసుకున్నాం కదా. రోడ్లపై నీళ్లు మునిగిన వాహనాలు, లోతట్టు ప్రాంతాలు జలమయమైనాయి. కేరళలోనూ వర్షాల ఉధృతి పెరిగింది. మహారాష్ట్రను తాకిన ఋతుపవనాలు. రాష్ట్రంలో ఇవాళ రేపు భారీ వర్షాలు ఉంటాయంట. ఎల్లో అలర్ట్ జారీ చేశారు, జాగ్రత్తగా ఉండండి. 2-3 రోజుల్లో ఏపీకి నైరుతి, రేపు బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందంట. ఢిల్లీలో వర్షాలతో నీట మునిగిన రోడ్డు, తర్వాత అన్నీ కూడా మునిగిపోయినాయి. చాలా దారుణంగా ఉంది పరిస్థితి. 3000 టోల్ ఫీజు చెల్లిస్తే ఏడాదంతా హైవేలపై ప్రయాణం చేయొచ్చు అంట. త్వరలో కేంద్ర ప్రభుత్వం కొత్త పాలసీ తీసుకొస్తుందంట. ఈ పాలసీ అన్న తీసుకురాలి. అడ్డగోలుగా అట్లా పోతే కారు బయటకు పోతే పైసలే, మళ్ళీ వస్తే పైసలే, ఇష్టం వచ్చినట్టుగా. కాబట్టి 3000 రూపాయలకి మరి ఎలా అంటే ఇక అదన నయం అనుకోవాలి. ఏం చేస్తాం మరి? క్వాడ్ కేసులో కాకాని అరెస్టు. బెంగళూరు శివార్లో పట్టివేత. 2 నెలలుగా పరారీలో ఏపీ మాజీ మంత్రి ఉన్నాడంట. క్వాడ్ అక్రమ రవాణాతో పాటు ఎస్టీలను బెదిరించిన కేసులోనూ నిందితుడంట. ముందస్తు బెయిల్ కోసం విఫలయత్నం చేసిండు, అయినా కానీ బెయిల్ రాలేదంట. ఇది ఆంధ్రజ్యోతిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి శనార్థి తెలంగాణ దినపత్రిక చూద్దాం. 4వ ఆర్థిక వ్యవస్థగా భారత్, జపాన్ దాటేసిన ఇండియా, అమెరికా, చైనా, జర్మనీ తర్వాత మనదే ఉంటుందని, భారత్దే ఉంటుందని చెప్పేసి అంటా ఉన్నారు. కేసీఆర్కు అగ్ని పరీక్ష. బిడ్డ కొడుకు బుజ్జగింపు సవాలే అని చెప్పి సవాల్గా మారుతుందట. వాళ్ళిద్దరు కొట్లాడ పెట్టుకుంటే ఈయనకు బాధ అవుతుంది, పరిచయం అవుతుంది. కవితకు కేసీఆర్ నచ్చ చెప్పగలిగితే ఓకే, లేదంటే బీఆర్ఎస్కు ఇబ్బందులే. కేసీఆర్ చాణక్యంపై అందరి దృష్టి ఆసక్తి. కవితను ఒప్పిస్తారా లేక పార్టీ నుంచి సాగనంపుతారా అని చెప్పేసి చర్చ జరుగుతుందట. కేసీఆర్ నిర్ణయంపై ఉత్కంఠ. బీఆర్ఎస్ పరిణామాలను నిశ్చితంగా గమనిస్తున్న కాంగ్రెస్, బీజేపీ. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు అగ్ని పరీక్ష లాంటి పరిస్థితి ఇది. గతంలో ఆ పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది. వాటన్నింటినీ కేసీఆర్ అలవోకగా పరిష్కరించారు. అనేక మంది భరాసాను వీడారు. వారందరినీ కేసీఆర్ లైట్ తీసుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేరు. బీఆర్ఎస్లో ముసలం పుట్టింది. తన రక్తం పంచుకొని పుట్టిన బిడ్డల మధ్య తన కొడుకు, కూతురు నడుమే పేచి మొదలైంది. ఇక బీఆర్ఎస్లో తన సరైన ప్రయారిటీ దక్కడం లేదని కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అలకబోనారు. తనకు తమ పార్టీలోనే తీవ్ర అన్యాయం జరుగుతోందని తండ్రిపైనే లేఖాస్త్రాలు సంధించారు. దీనికి రాష్ట్ర మీడియా భారీ హైప్ ఇవ్వడంతో కవిత, కేటీఆర్ పంచాయతీ వ్యవహారం ఏందో తెలిపాల్సిన పరిస్థితి కేసీఆర్కి ఏర్పడ్డది. ఇక అక్టోబర్లో కేటీఆర్కు పార్టీ అధ్యక్ష పగ్గాలు అప్పగిస్తారనే ప్రచారం ఉంది. దీన్నే కేసీఆర్ కూతురు కవిత తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లుగా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతుందట. అన్నకు మరి పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే మరి నా పరిస్థితి ఏందని చెప్పేసి అడుగుతుందంట. అన్నకు అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీలో తన వర్గ ప్రయోజనాలు దెబ్బతింటాయన్నది కవిత ఆందోళన. అందుకే తన లెక్క ఏంటో తేల్చుకునేందుకు కవిత మంకుపట్టుతో ఉన్నదంట. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నన్ని రోజులు ఆయనకు పెద్దగా ఇబ్బంది కాలేదు. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత కేటీఆర్కు రాష్ట్ర రాజకీయాలు, కవితను జాతీయ రాజకీయాల్లో యాక్టివ్గా చేయాలని భావించారు. తర్వాత కుటుంబంలోని 2 బిడ్డలకు సమన్యాయం చేయొచ్చని అంచనా వేసుకున్నారంట. అందులో భాగంగానే మొదటగా కేటీఆర్కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక బాధ్యతలు అప్పగించారు. అయితే అక్కడే కేసీఆర్ లెక్క కాస్త తప్పింది. గత రాష్ట్ర శాసనసభకు
జరిగిన ఎన్నికల్లో భరోసా ఓడిపోయింది. పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఒక సీటు కూడా గెలవలేకపోయింది. దీంతో బీఆర్ఎస్ను జాతీయ స్థాయిలో విస్తరించాలనుకున్న కేసీఆర్కు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇదే సమయంలో ఇట్లా బాధ్యతలు ఎట్లా అయిపోయిందట, మొత్తం మీద బిడ్డే కొడుకు పంచాది ఏం చేయాలనో అర్థం కాని పరిస్థితిలో కాకుండానట. అభివృద్ధి వేగవంతం డబుల్ ఇంజన్ పాలన సమర్థవంతంగా కొనసాగుతోంది. సహకారమే అభివృద్ధికి మార్గం. రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్రంతో కలిసి పనిచేస్తే ప్రజలకు ప్రయోజనం. ఎన్డీఏ ముఖ్యమంత్రుల సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడాడు. ఆపరేషన్ సింధూర్ కేవలం సైనిక మిషన్ మాత్రమే కాదు, అది భారతదేశ సంకల్పం, ధైర్యం, మారుతున్న ముఖ చిత్రానికి ప్రతీక. మన్ కీ బాత్లో నిన్న ప్రధాని మోడీ మాట్లాడాడు. ఇక ఎలాగో చంపేశారు, కనీసం శవాలైనా ఇవ్వరా? మావోయిస్టు మృతుల కుటుంబాల ఆవేదన. శవాల అప్పగింత కోసం తెలంగాణ, ఏపీ హైకోర్టులో మృతుల బంధువులు రిట్ పిటిషన్లు వేస్తున్నారు. చంపేసిరు అయిపోయింది, ఇప్పుడు ఆపరేషన్ కగా పేరుతో చంపేసినారు. మరి చంపేసిన శవాలన్న ఈ అని చెప్పేసి అడుగుతున్నారంట మావోయిస్టుల కుటుంబ సభ్యులు. రాష్ట్రానికి వర్ష సూచన. 4 రోజులు భారీ వర్షాలు పడొచ్చంట. 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీల్చే ఛాన్స్ ఉంది. భారత వాతావరణ శాఖ చెప్తున్నది. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడి. 367 డ్రోన్లు క్షిపణులతో అటాక్ చేసిందట. ఇక పేదింటి పాటల పూదోట, ఉద్యమాల ముద్దుబిడ్డ బెల్లి లలితక్క అని చెప్పేసి ఇందాక మనం ఒక ప్రత్యేక కథనం చూసుకున్నాం కదా. నేటితో మిగిలిన సరస్వతి పుష్కరాలు. కాళేశ్వరానికి పోటెత్తిన భక్తులు, పుణ్యస్నానం ఆచరించిన గవర్నర్ దంపతులు. భారీ ట్రాఫిక్ జామ్, 15 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. ఇబ్బందులు ఎదుర్కొన్న భక్తులు. ఆఖరి రోజు రికార్డు స్థాయిలో భక్తులు వస్తారని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఇలా బాగా పోతారట, మరి చూడాలి. నిబంధనలు పాటించరా? గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణం ఎలా సాధ్యం? రాత్రికి రాత్రే రూపకల్పన చేసి టెండర్లు పిలిచారు. కొత్త ప్రాజెక్టుకు కేఆర్ఎంబీ తర్వాత బీఆర్ఎంబీ అనుమతులు తప్పనిసరి. నదీ పరివాహక రాష్ట్రాలు ఒప్పందం చేసుకోవాలి. సీఎం రేవంత్ రెడ్డికి ఇది తెలియదా అని చెప్పేసి గోదావరి జలాలను ఏపీకి తరలించే కుట్ర మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అడుగుతున్నాడు. ఇక కుటుంబ పంచాయతీ బట్టబయలని చెప్పేసి అక్కడ జగ్గారెడ్డి అంటున్నారు. ఇవాళతో సరస్వతి పుష్కరాలు ముగుస్తాయంట. మరి చూడరు, మరి ఎవరైనా పోయేది ఉంటే జాగ్రత్తగా ఉండండి. మనువాద అమలు మాత్రమే మావోయిస్టులపై మారణ హోమం అని చెప్పేసి ఒక ప్రత్యేక వ్యాసం రాసిండు గంట సోమన్న, సీనియర్ జర్నలిస్టు. ఇక నేటి మాట చూసుకుంటే, సడ్నవడ్ల బోనస్ చందమామ కథలేనా? 6 కాలం కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఉట్టిమాటేనా? వేసంగి సగం పంట వస్తుందని తెలిసి సన్నధాన్యాన్ని పండించిన రైతుల బతుకులు ఆగమైనట్టేనా? చెమట చుక్కల సేద్యం, వడగండ్ల వానలు, పాలకుల నిర్లక్ష్యం అన్నదాతలను నట్టెట్ట ముంచినట్టేనా? పంట నష్టపరిహారాన్ని గాలి కొదిలేశారా? రైతులను రాజులను చేసేది ఎవరు? పాలకుల మోసాలు ఇంకెన్నాళ్ళు? మాటలతోనే పబ్బం గడిపే నాయకులకు అన్నదాతల కష్టాలు కానరావా? ఎవరి ప్రభుత్వం ఎవరి కోసం పనిచేస్తున్నాయి? ఎన్నికల కోసం పార్టీ ఫండ్స్ ఇచ్చే కార్పొరేట్ శక్తుల ముందు మోకరిల్లే నాయకులు ఉన్నంతకాలం రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాదు. పండించిన పంట అగ్గువకే అమ్ముకొని దళారుల చేతిలో మోసపోతున్నాడు. ప్రభుత్వాల మాయమాటలు నమ్మి అప్పులకు వడ్డీలు కట్టలేక ఉరికొయ్యలకు వేలాడుతున్నాడు అని చెప్పేసి పెద్దపల్లి రాజన్న రాసిండు రైతు గురించి. అందుకనే ఒక కవి ఉంటాడు, ఆయన రాస్తాడు. ఏమని రాస్తాడంటే, అంటే రైతుల గురించి, రైతుల ఆత్మహత్యలు ఎట్లా ఉంటాయని చెప్పేసి అనుకున్నప్పుడు, నేను ఉయ్యాలలూగింది ఈ చెట్టు కొమ్మకే, నేను ఉయ్యాలలూగింది ఈ చెట్టు కొమ్మకే, మా అయ్య ఉరివోసుకున్నది ఈ చెట్టు కొమ్మకే అంటాడు. అంటే అట్లా రైతుల ఆవేదన ఎట్లా ఉంటాయని చెప్పేసి చెప్పడానికి చెప్తారు. ఇది శనార్థిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు అయితే ఒకసారి మనము సాక్షి చూద్దాం. లేట్ అయింది కొంచెం ఇవాళ. ఇక ఆఖరిలో అదరయ్య ఏం చేస్తారు రా బాబు? క్లాసెస్ సెంచరీ. తమ చివరి మ్యాచ్లో కోల్కతా పైన నెగ్గిన హైదరాబాద్ గెలిచి ఏం చేస్తారు ఇక చచ్చిపోయిన దానికి. ఇక F&O డేంజర్ గేమ్ అంట. ఇన్వెస్టర్లతో తడపడడం రిటైర్లకు కష్టమే ఉందని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది. ఇక రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు పాడి పంటలతో పులకించాలని చెప్పేసి డాక్టర్ రాజశేఖర్ గారి కొటేషన్ చూసుకోవచ్చు. ఓడ నుంచి లీక్ అయిన రసాయనాలు. కొచ్చి తీరంలో బోల్తా పడిన లైబీరియా నౌకలో ఉన్న రసాయనాలు సముద్రంలో లీక్ అయి వేగంగా విస్తరిస్తున్నాయని కేరళ ప్రభుత్వం చెప్పింది. ఇక తేజ్ ప్రతాప్ సస్పెన్షన్. ఆర్జేడీ పార్టీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ను పార్టీ నుంచి 6 ఏళ్ల పాటు బహిష్కరించినట.
ఉక్రెయిన్పై విరుచుకుపడ్డ రష్యా. ఉక్రెయిన్పై రష్యా భీకర దాడులు చేసింది. మొత్తం 69 క్షిపణులు 298 డ్రోన్లు ప్రయోగించిందని చెప్పేసి ఉక్రెయిన్ పేర్కొన్నది. ఇక హార్వర్డ్లో విదేశీయులే ఎక్కువ. హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న వారిలో 31% విదేశీ విద్యార్థులే ఉన్నారని, వారి వివరాలను వెల్లడించాలని చెప్పేసి ట్రంప్ ఆదేశం. ఏది పడితే అదే మాట్లాడుతుండే. 87 ఏళ్ళు 83 ఏళ్ళు 84 ఏళ్ళు ఉన్నట ముసలోడు. ఆగమం ఉంది కథ ఈయనతో. ఆగమాగం చేస్తున్నాడు మొత్తం ట్రంప్. నిర్ణయాలన్నీ ఆగమాగం ఉంటున్నాయి. ఆపరేషన్ సింధూర్ బలమైన భారత్కు ప్రతీక. ఉగ్రవాదంపై పోరాటంలో టర్నింగ్ పాయింట్ అని చెప్పేసి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు. ఇక కాజీపేటకు రెడ్ సిగ్నల్. 2 ఏళ్ల క్రితం ప్రధాని శంకుస్థాపన చేసిన కాజీపేట మినీ కోచ్ ఫ్యాక్టరీకి బాలారిష్టాలు ఉన్నాయంట. నిర్మాణ పనులు 3 అంతులు పూర్తయినా ప్రాజెక్టుకు ఇంకా అనుమతి ఇవ్వని రైల్వే బోర్డు. ఇక విదేశీ యంత్రాల అవసరం ఏముందంటూ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్కు కొరియలు పెడుతున్నట. యూనిట్ లేఅవుట్ పంపాలని తాజాగా లేక ఆపై మరిన్ని అనుమానాలు నివృత్తి చేయాలని చెప్పేసి ఆదేశిస్తున్నారట. ఈపాటికే జపాన్ నుంచి దిగుమతి కావాల్సిన అత్యాధునిక యంత్రాలు వందే భారత్ రైళ్ల తయారీకి కూడా కేంద్రం ఛాన్స్ ఉంది. ఇక బోర్డు అనుమతి లేకపోవడంతో దిగుమతి ఆర్డర్స్ ఇవ్వలేని దుస్థితి. ఇప్పట్లో ఉత్పత్తి జరిగే పరిస్థితి లేవనే అనుమానాలు కలుగుతున్నాయంట. మరి కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అట్లిట్లా అని చెప్పేసి అంటే మరి ఏమైతుందో చూడాలి. ఇక రెడ్ సిగ్నల్ అని మరి వార్త కనిపిస్తుంది. పెరిగిన రుణ పరిమితి అని చెప్పేసి ఒక వార్త. ఇక కేసీఆర్ అవినీతిని ఈటల బయట పెట్టాలని చెప్పేసి కిషన్ రెడ్డి అంటున్నాడు. ఇక ఈ సెట్లో 17,766 మంది పాస్ అయ్యారంట. 4 ఎవరు వర్కింగ్ ప్రెసిడెంట్లకు సంబంధించి ఈ విస్తరణ జరుగుతుందంట పార్టీకి సంబంధించి. ఆ విమర్శలపై స్పందించొద్దని చెప్పేసి ఇక్కడ ఎవరు కేటీ రామారావు అంటున్నాడు కవిత మాటలపైన. ఇక బనకచెర్లలో తెలంగాణకు భారీ నష్టం అని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. కులగణనతో బడుగుల సాధికారత. ప్రధాని నరేంద్ర మోడీ వెల్లడి. కుల రాజకీయాలపై విశ్వాసం లేదని స్పష్టీకరణ. ఎన్డీఏ పాలిత రాష్ట్రాల సీఎంలు డిప్యూటీ సీఎంలతో భేటీ అయినట. కుల రాజకీయాలపై మనది అది లేదంటున్నారు, తర్వాత ఇది అంటున్నారు. ఏది అర్థమైతలేదు. మళ్ళీ కులగణనతో మాత్రం బడుల సాధికారత సాధిస్తారని చెప్పేసి అంటున్నారు. అది మాత్రం మంచి మాట. సాగునీటి ప్రయోజనాలు కాపాడంలో సర్కారు విఫలమైందని చెప్పేసి హరీష్ రావు అంటున్నాడు. గురుకులాలకు ఖాళీ గుబులు. అద్దె చెల్లించకపోవడంతో తమ భవనాలు ఖాళీ చేయాలంటున్న యజమానులు అంట. అన్నీ కూడా ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టిపాడైనవి. 215 కోట్ల రూపాయలకు చేరిన బకాయిలు. 10 నెలలైనా పైసా విధించని ప్రభుత్వం. 63 భవనాలను తక్షణమే ఖాళీ చేయాలంటూ ప్రిన్సిపాల్లకు యాజమాన్యాలు స్పష్టీకరణ. కొన్ని చోట్ల గేట్లకు తాళాలు కూడా వేసిరట వాళ్ళు. ప్రైవేట్ విద్యా సంస్థలకు ఇవ్వాలనే యోచనలో ఉన్నారంట. ఎందుకంటే బిల్డింగ్లకు పైసలు కడతలేరంట, బిల్లులు కడతలేరంట, రెంట్లు కడతలేరంట. ఇక ఆదివారం సరస్వతి పుష్కరాల సందర్భంగా కాళేశ్వరంలో పుణ్యస్నానం ఆచరిస్తున్న గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు అని చెప్పేసి ఇక్కడ ఫోటో చూసుకోవచ్చు. కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలి. జూన్లో మంత్రివర్గ విస్తరణ జరగాలని కోరుకుంటున్నా. రేవంత్ రెడ్డికి నాకు మధ్య సఖ్యత ఉంది. జోడెడ్డిలా కలిసి పనిచేస్తున్నాం. బీఆర్ఎస్ పరిణామాలను మేము రాజకీయంగా మలుచుకోవాలని అనుకోలేదని చెప్పేసి సాక్షితోటి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడాడు. కేబినెట్లో బీసీలే అత్యధికంగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఆ పని చేయండి, మరి మీరు అక్కడనే ఉన్నారు కాబట్టి మాట్లాడండి. అద్దె భవనాల్లో 662 గురుకులాలు అని చెప్పేసి అన్ని గురుకులాలు ఉన్నాయి. మరి కిరాయి కడతలేరట. ఇది సాక్షిలో ఉన్నటువంటి ప్రధాన కథనాలు. అయితే ఒకసారి ఈమె ఏమంటుందో చూద్దాం. ఇక నైరుతి వచ్చేస్తుందని చెప్పేసి ఒక వార్త. ఇక ఏఐ సవాల్కు సిద్ధం కండి అని చెప్పేసి సినిమా మొత్తం అదే తీస్తుందట. క్యారెక్టర్లు సినిమా హీరోయిన్ కూడా అదే అన్ననే నడుస్తుంది లెక్క. ఇక చౌమహల్లా విందులోనే మిస్బిహేవ్ అంట. స్పాన్సర్ల కోసం గేట్లెత్తిన రివాకులు, అక్కడే కొందరి అనుచిత ప్రవర్తన. మ్యాగీ ఆరోపణల్లో వెలుగులోకి అని చెప్పేసి ఇక్కడ ఇంగ్లాండ్ ఆమె చేస్తుంది కదా ఆరోపణలు. మింగిల్ కావాలంటూ సుందరీమణులకు అధికారి సూచన. ఒక్కో టేబుల్కు 6 అతిథులు, 2 కంటెస్టెంట్లు. షెడ్యూల్లో లేని కార్యక్రమాల నిర్వహణపై అనుమానాలు. 3 మహిళా పోలీసు అధికారులతో అంతర్గత విచారణ. మిస్ ఇంగ్లాండ్ కూర్చున్న టేబుల్ వద్ద ఏం జరిగిందని ఆరాధిస్తున్నట. ప్రాథమిక నివేదిక అందజేత ధృవీకరించని ప్రభుత్వ వర్గాలు. మరి ఏం జరిగిందో చూడాలి. మహిళలను గౌరవించే గడ్డ మీదే అవమానమా? మిస్ ఇంగ్లాండ్ ఆరోపణలతో ప్రపంచ దేశాల్లో మసకబారిన తెలంగాణ పరువు. నిర్వాహకులపై చర్యలు తీసుకోవాలి. త్వరలోనే హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేస్తామని చెప్పేసి ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగుడి సునీతా మహేందర్ రెడ్డి అంటుంది. ఇక ఏపీలో మారుమూలకు గోదావరి, తెలంగాణ మళ్ళీ ఎడారి.
పెన్నా బేసిన్లో 150 టీఎంసీలతో మరో రిజర్వాయర్ సోమశిల దాకా తరలించే ప్లాన్ అంతా తెలంగాణ నోట్లో మట్టి కొడుతూ పోలవరం ప్రాజెక్టు కుడి ఎడమ కాలువల దగ అని చెప్పేసి మరి పోలవరం కట్టేటప్పుడు మీరే ఉంటారు అధికారంలో ఏం చేసిండ్రు అప్పుడేమన్నా గడ్డి వీకినారు తెలంగాణను ఎండబెట్టి గోదావరిని కొల్లగొట్టి అని చెప్పేసి కథనాలు రాసుకొస్తుంది బాగానే ఉంది కానీ ఈ 10 ఏళ్ళ అధికారంలో ఎవరు ఉన్నారు బనకచెర్లపై చెలో ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ నీతిని ఎండగడతాం బీఆర్ఎస్ హెచ్చరిక 200 టీఎంసీల గోదావరి అని చెప్పేసి హరీష్ రావు మాట్లాడుతున్నాడు ఆయననే అప్పుడు భారీ నీటిపారుదల శాఖ మంత్రులను ఆగమాగం చేసిండు ఎరువులు లేవు విత్తనాలు లేవు కావాల్సిన యూరియా 4 లక్షల టన్నులంట అందుబాటులో ఉన్నది 1.7 లక్షల టన్నులేనంట అవసరమైన 2.4 కోట్ల పత్తి విత్తన ప్యాకెట్లకు సిద్ధంగా ఉన్నవి 40 లక్షల ప్యాకెట్లే ఇంకా ఇవేమింది ఇప్పుడు అది తీసుకురారు ఏమైనా ఉంటుంది కావేరే వివేరే అవి తీసుకురారా అవి చెప్పాలన్నా ఏమన్నా జూన్ 2లోపు తేల్చకపోతే సమ్మె తథ్యం ఆర్టీసీలో అవుట్సోర్సింగ్ నియామకాలు ఆపండి అని చెప్పేసి కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందే యాజమాన్యానికి ఆర్టీసీ కార్మిక జేఏసీ హెచ్చరిక ఇక అడ్మిషన్ల వేలాయే అనుమతులు రావాయని చెప్పేసి ఇదొకటి ప్రతిష్టాత్మకంగా డల్లాస్ సభ ఏది ఆడ నిర్వహిస్తారట ఎరువులు లేవు విత్తనాలు లేవని చెప్పేసి ఒకటి అక్రమ కేసులపై బీఆర్ఎస్ నిరసన అంట అక్రమ కేసులపై మీరే నిరసన చెప్పాలి ఇక ఎందుకంటే మొత్తం ఆగమాగం చేసి అక్రమ కేసులు పెట్టిందే మీరా ఈ లంకథలు పడ్డదే మీరా తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇక్కడ రాజీవ్ వికాసానికి సంబంధించి అక్కడ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చెప్పిండు ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ సివిల్ స్కోర్ బిబిల్ స్కోర్ ఏం లేదు 100% మేము సివిల్ స్కోర్ లేకుండా ఇచ్చేస్తామని చెప్తున్నారు కాకపోతే చాలా జిల్లాల్లో కూడా అన్ని జిల్లాల్లో కూడా బ్యాంక్ అధికారులు ఎట్టి పరిస్థితుల్లో మీకు సివిల్ స్కోర్ లేకపోతే మేము అప్పిచ్చే పరిస్థితి లేదు అని చెప్పేసి క్లియర్గా చెప్పేస్తున్నారట మరి ప్రభుత్వం దీనిపైన స్పందించాల్సిన అవసరం ఉన్నది ఇంకా కొన్ని జిల్లాల్లో అయితే మొత్తం అదేంది ఆ ఇల్లు సివిల్ స్కోర్ లేదని చెప్పేసి వాళ్ళకి పోస్టర్లు కూడా అంటేస్తున్నారట అలా గోడలకు కాబట్టి దీనిపైన ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉన్నది